హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో మనము క్లాస్ 7 చాప్టర్ 7కి వచ్చేసాము. ద గుప్తా ఎరా, ఎన్ ఏజ్ ఆఫ్ టైర్లెస్ క్రియేటివిటీ. దీనికి ముందు మనం ఏం చెప్పుకున్నాము? ఏజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్. ఏజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కన్నా ముందు ఏం చెప్పుకున్నాము? మౌర్య గ్రేట్ మౌర్యన్ ఎంపైర్ తర్వాత ఏం జరిగింది? ఏజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్. పెద్ద ఎంపైర్ కుప్పకూలిపోయింది కాబట్టి చిన్న చిన్న ఎంపైర్స్ అన్నీ ఫామ్ అయిపోయి వాళ్ళకి ఇండిపెండెంట్గా పరిపాలించుకున్నారు. దీంట్లో మనం 2 రకాల రూలర్స్ అయితే చూసామన్నమాట. నేటివ్ రూలర్స్, తర్వాత ఫారెన్ రూలర్స్. ఫారెన్ ఇన్వేజన్స్ జరిగినాయి కదా, ఫారెన్ రూలర్స్ కూడా వచ్చారు కదా, అది కూడా మనం చెప్పుకున్నాం కదా, చూసాము. నేటివ్ రూలర్స్లో ఎవరెవరు చూసుకున్నాము? శాతవాహనాస్ చూసాము, చేదీస్ చూసాము, తర్వాత ఇంకా మనం ఏం చూసాము? చోళచేర పాండ్య చూసాము డౌన్లో కదా. మెయిన్గా ఏం చూసాము? శుంగా డైనాసిటీ గురించి చూసాము. శుంగా డైనాసిటీయే కదా ఫస్ట్ మనకి పుష్యమిత్ర శుంగ లాస్ట్ బృహద్రథుడిని చంపేస్తాడు. తర్వాత శుంగా డైనాసిటీలో పుష్యమిత్ర శుంగ అనే ఆయన వస్తాడు. ఇవన్నీ చూసాం. తర్వాత ఫారెన్ ఇన్వేషన్స్లో మనకి మెయిన్గా 3 గురించి ఎన్సీఆర్టీలో ఇచ్చారనమాట. 3 ఎవరు? ఫస్ట్ ఇండో గ్రీక్స్ గురించి ఇచ్చారు, తర్వాత శాకాస్, కుషానాస్. ఈ 3 అయితే ఈ 3 రకాల వాళ్ళైతే వచ్చారనమాట. ఫారిన్ ఇన్వేషన్స్ అయితే జరిగినాయి. కుషానాస్లో మనం ఏంటి? కనిష్కుడి గురించి చూసామన్నమాట. ఈజ్ బేసికల్లీ కాశ్మీర్ ఆ ప్రాంతంలో పరిపాలించే కింగ్ అనమాట ఈయన. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరిగింది? ఇక్కడ వరకు అయితే మనం చూసుకున్నాం కదా. దీని తర్వాత ఏం జరిగింది అనేది ఈ చాప్టర్. వీటి తర్వాత ఏం జరిగిందంటే గుప్తులు అనేవాళ్ళు రూలర్స్ వచ్చారు. గుప్తా ఎరా అని అంటే గుప్తులు బాగా పరిపాలించిన యుగాన్నే గుప్తా ఎరా అని మనం చెప్పుకుంటాము. ఏజ్ ఆఫ్ టైర్లెస్ క్రియేటివిటీ అంటే ఏంటంటే ఈ ఏజ్ వీళ్ళది ఏంటి? టైర్లెస్ క్రియేటివిటీ అంట. అంటే అలసట లేని క్రియేటివిటీ అనేది వచ్చింది దీంట్లో. క్రియేటివిటీ ఏ రకంగా అంటే ఆర్ట్ పరంగా, ఆర్కిటెక్చర్ పరంగా, మెటలర్జీ పరంగా అన్ని రకాలు ఆస్ట్రాలజీ, మ్యాథమెటిక్స్, సైన్స్, స్కల్ప్చర్, వాట్ నాట్, అన్ని రంగాలలో ఏ రంగం తీసుకుంటే ఆ రంగం అన్ని రకాలుగా డెవలప్ అయింది ఈ గుప్తా ఎరా. ఓకే, నెక్స్ట్ నైదర్ ఫోర్స్ నార్ మియర్ డిప్లొమసీ కెన్ ఎలిమినేట్ ఈవిల్. అంటే ఏంటి అని అంటే మీకు ఒక రాజుకి ఎక్కువ బలం ఉంది, కింగ్డమ్లో ఎక్కువ బలం ఉంది అంటే ఆర్మీ ఉంది, ఇన్ఫంట్రీ, క్యావెలరీ అన్నీ ఉన్నాయి. లేదు అని అంటే చాలా డిప్లొమసీ కూడా ఉంది, అంటే సమస్యలు పరిష్కరించగలిగే ఒక థాట్స్ కానీ, అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ, అలయన్సెస్ చేసుకోవడం కానీ, వార్ని ఆపి డిప్లొమాటిక్గా చర్చలు చేసుకొని చేయడాన్ని డిప్లొమసీ అని అంటారనమాట. సమస్యలను పరిష్కరించడమే డిప్లొమసీ. అయితే ఈ 2 ఉన్నా సరిపోదు చెడుని తొలగించడానికి, దుష్టత్వాన్ని కానీ చెడుని తొలగించడం కానీ ఈ 2 ఉన్నా సరిపోదు. అలాగే ఇప్పుడు మనము ఫ్లాటరీ అలోన్ అంటే ఇప్పుడు రాజు ఒక పని చేశాడు, రాజుని పొగడడం అనమాట. పొగడడం వల్ల కూడా మనకి ధర్మం, న్యాయం ఇవన్నీ కూడా నిలబడవు. అంటే రాజు కోసం పొగిడారనుకోండి, అప్పుడు ధర్మం ఎటుపోతుంది మనకు తెలీదు. దానివల్లనే ఈ రైటియస్నెస్ అంటే మంచిగా ఉన్న థాట్స్ కానీ ఇవన్నీ కూడా నిలబడవు. గొప్పలు ఒకటి నిలబెట్టలేవు రైటియస్నెస్ని అని అర్థం. ఇట్ ఈస్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఏంటంట నిలబెట్టేది కింగ్డమ్ని నిజంగా అంటే విజ్డమ్ అండ్ నాలెడ్జ్. జ్ఞానము నిలబడుతుంది. ఎక్కువ మనము జ్ఞానము, మంచి మార్గంలో వెళ్తేనే మనము ఈ దుష్టత్వాన్ని, చెడుని మనము అంతం చేయగలము. అప్పుడే రాజ్యము బలంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఎవరు చెప్తున్నారు అని అంటే కాళిదాస. ఈ కాళిదాస అనే ఆయన ఒక గొప్ప కవి. రఘువంశం అనేది ఒక మహాకావ్యం. కాళిదాసు రచించిన దాంట్లో వన్ ఆఫ్ ద మహాకావ్యము ఈస్ రఘువంశం. ఇది సాంస్క్రిట్లో ఉంటుంది. ఏంటంటే ఇక్కడ నాట్ ఇంటెలిజెంట్ లగ్జరీస్ అని కూడా ఇచ్చారు. అంటే ఏంటంటే రాజు సుఖాలకి, విలాసాలకి ఎక్కువగా మునిగిపోకూడదు. అప్పుడు కింగ్డమ్ ఎవరు చూస్తారు కదా. అవసరం కానీ ఖరీదైన సౌకర్యాలు, విలాసాలు వీటన్నిటిలో రాజు అనేవాడు మునిగిపోయి ఉండకూడదు. అంటే అతిగా హ్యూజ్ ప్యాలెసెస్లో, ఎక్స్పెన్సివ్ జ్యువెలరీలో, ఎక్సెసివ్ ఫీస్లో, కాస్ట్లీ ఎంటర్టైన్మెంట్ వీటన్నిటిలో మునిగిపోకూడదు. అప్పుడు ఏమవుతుంది రాజ్యం? అప్పుడు రాజ్యాన్ని బలపరచగలడా? అలా ఉంటే రాజు బలపరచలేడు. అదే
ఓకే, ఈ కోట్ మొత్తం మీకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ కిందకి రండి. ఇక్కడ అజంతా కేవ్స్ ఇచ్చారు. ఈ అజంతా కేవ్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే ఇది ఒకేసారి నిర్మించాల. ఈ అజంతా కేవ్స్ అనేవి విడతలుగా నిర్మించడం అయితే జరిగిందనమాట. 2nd సెంచరీ బీసీఈ నుంచి 480 సిఈకి, అంటే ఇక్కడ ఒక 200 ఏళ్ళు, ఇక్కడ ఒక 480, మొత్తం ఎన్ని ఇయర్స్? 680 సంవత్సరాలు పట్టిందనమాట ఇదైతే నిర్మించడానికి. అంటే ఒక్కళ్ళే నిర్మించలా, ఒక్క గుప్తులో లేదంటే ఈ ముందు వాళ్ళు ఈయన వీళ్ళ తర్వాత వాళ్ళు అలా నిర్మించలేదు. సో ఇది ఎవరు నిర్మించారు, గుప్తులకి ఈ అజంతా గుహలకి ఏంటి సంబంధం, అది కూడా ఈ చాప్టర్లోనే చూద్దాము. ఇక్కడ 3 బిగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. అసలు గుప్తులు అంటే ఎవరు, గుప్తా పీరియడ్ ఎందుకు క్లాసికల్ ఏజ్ అని మనం పిలుస్తాము చూద్దాం. హ్యాపెనింగ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. ఓకే, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఏ ప్రాంతంలో పరిపాలించారు గుప్తులు, మిగతా ప్రాంతంలో ఎవరెవరు వచ్చారు, మిగతా ప్రాంతంలో లేదా మొత్తం వీళ్ళే పరిపాలించారా ఇండియా మొత్తం, లేదా చిన్న ప్రాంతంలో మొదలయ్యి విస్తరించుకుంటూ వెళ్ళారా, మిగతా ప్రాంతంలో ఎలా విస్తరించారు, మిగతా ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు, అది కూడా ఈ చాప్టర్లోనే చూద్దాం. సమ్ గ్రేట్ ఫిగర్స్, గొప్ప గొప్ప రాజులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని కూడా చూద్దాము. గుప్తుల్లో గొప్ప వాళ్ళని. వై డూ దేర్ స్టోరీస్ మ్యాటర్, వాళ్ళ యొక్క కథలు మనకి ఇంకా ఎందుకంత ముఖ్యమో, ఇంపార్టెంట్, అవి కూడా చూద్దాం. ఇప్పుడు ధ్రువ్ అండ్ భవిష్య మనం ప్రతి చాప్టర్లో మనతో పాటే వస్తున్నారు కదా. మనం లాస్ట్ టైం ఏంటి పాండ్యన్ కింగ్డమ్కి వెళ్ళారు. ఆ పాండ్యన్ కింగ్డమ్లో వాళ్ళు ఏంటి ఒక షార్ట్ ట్రిప్ తీసుకుని మార్కెట్స్ చూసారంట అక్కడ వాళ్ళు. తర్వాత పాండ్యన్ కింగ్డమ్లో ఎవరు వచ్చారంటే రోమన్ ట్రేడర్స్ని చూసారంట, అక్కడ పర్ల్స్ని కొనుక్కుంటున్నట్ట. ఇప్పుడు ఏంటి ఆ ఇతిహాసాన్ని తీసుకొచ్చి టైం మెషిన్, ఇతిహాస అంటే గుర్తుంది కదా మీకు. ఈ టైం మెషిన్లో వాళ్ళు ఇప్పుడు గుప్తా టైంకి వచ్చేసారనమాట. గుప్తా టైంకి వచ్చేసరికి ఎలా ఉంది గుప్తుల రాజ్యము, తర్వాత సిటీస్ ఏమేమి ఉన్నాయి, అప్పుడు సిటీస్ ఇప్పుడు సిటీస్ ఒకేలా ఉన్నాయా, ఏమైనా మారినాయా, అవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో చూద్దాం. పీపుల్ ఎలా ఉన్నారు, సమాజం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వుడ్ దే హ్యావ్ బీన్ చేంజ్డ్, మారారా, పరిపాలన ఎలా ఉంది, ఎలాంటి పరిపాలన చేశారు ఈ గుప్తులు. తర్వాత వచ్చేసరికి కొత్త సాహిత్యం ఏమైనా వచ్చిందా, కొత్త కళలు ఏమైనా వచ్చినాయా, వాటికి సంబంధించిన కూడా చూద్దాము. వాళ్ళు ఓకే చూద్దాము అని అనుకుంటున్నారనమాట. ఇదేంటి ఎంపైర్స్ అండ్ కింగ్డమ్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ 3rd సెంచరీ టు 6th సెంచరీ సిఈ. ఫైనల్లీ మనము సిఈలోకి వచ్చేసాము. 3rd సెంచరీ సిఈ నుంచి 6th సెంచరీ సిఈకి వచ్చేసాము. 3rd సెంచరీ సిఈ అని అంటే 200 to 300. 6th సెంచరీ సిఈ అని అంటే 500 to 600 సిఈ. ఈ టైంలో అనమాట ఏం జరిగింది అని అంటే ఈ మ్యాప్లో చూడండి, ఎంపైర్స్ కింగ్డమ్స్ ఏమేమి ఫామ్ అయినాయి, ఆ టైంలో ఏమేమి ఉన్నాయి అనేవి ఇక్కడ చెప్పారు. ఇక్కడ వచ్చేసరికి గుప్తా ఎంపైర్ అంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫ్లోరిష్డ్ 3rd సెంచరీ టు 6th సెంచరీ సిఈ వరకు కూడా ఈ గుప్తా ఎంపైర్ అనేది నార్త్ ఇండియాలో పరిపాలన అయితే జరిగింది. మెయిన్గా వీళ్ళ క్యాపిటల్ ఎక్కడ అంటే పాటలీపుత్ర. నెక్స్ట్ వచ్చేసరికి వకాటక కింగ్డమ్. ఈ టైంలో ఈ పీరియడ్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ రూలర్స్, ఎంతమంది కింగ్డమ్స్ ఇచ్చారు, మెయిన్గా 4 రకాల కింగ్డమ్స్ అనేవి ఇచ్చారనమాట. మనము లాస్ట్ చాప్టర్లో ఏజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ 500 ఇయర్స్ చూసాం కదా. ఆ 500 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఆల్ మనకి నేటివ్గా 6, తర్వాత ఫారెన్లో ముగ్గురు రూలర్స్, మొత్తం 9 మంది రకరకాల రూలర్స్ అయితే చూసాం. కింగ్డమ్స్ గురించి అయితే తెలుసుకున్నాం, డైనాసిటీస్ గురించి. అయితే 500 తర్వాత ఏంటి ఇప్పుడు మనము 200 to 600 అంటే ఒక 400 ఇయర్స్. ఒక 400 ఇయర్స్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. గుప్తులు వచ్చారు, వకాటకాస్ వచ్చారు. వకాటకాస్ క్యాపిటల్ ఏంటిటా నందివర్ధన. గుప్తల క్యాపిటల్ ఏంటి పాట్లిపుత్ర ఇస్ నథింగ్ బట్ పాట్నా అనమాట, బీహార్. ఓకే, ఇక్కడ సమ్వేర్ హియర్. నెక్స్ట్ వకాటకాస్ రూల్డ్ ఇన్ ద సెంట్రల్ పార్ట్. ఈ పార్ట్ వచ్చేసరికి వకాటకాస్. పల్లవాస్, ఈ పార్ట్ వచ్చేసరికి పల్లవాస్. విత్ దర్ క్యాపిటల్ ఎట్ కాంచీపురం క్యాపిటల్గా పెట్టుకొని వీళ్ళు పరిపాలన చేశారు. ఎవరు? పల్లవాస్. నెక్స్ట్ కామరూప ఈజ్ నథింగ్ బట్ అస్సాం పార్ట్. అస్సాం 3 అస్సాం అనమాట. మనకి ఇప్పుడు మెయిన్గా నార్త్ వచ్చేసరికి ఈ ఏరియాలో గుప్తాస్, తర్వాత ఈ పార్ట్ వచ్చేసరికి వకాటకాస్, ఈ పార్ట్ వచ్చేసరికి పల్లవాస్, ఇక్కడ వచ్చేసరికి అస్సాం కామరూప. మెయిన్గా ఈ 4 అయితే మీరు గుర్తుపెట్టుకోండి.
ఈ సెంచురీస్ టైంలో 3rd century CE టు 6th century 200 CE టు 200 CE టు నాట్ 3rd CE సారీ 3rd century 200 CE టు 600 CE. నెక్స్ట్ భవిష్య ఏమంటుందంట, నా తల తిరిగిపోతుంది, ఏంటి ఇన్ని రాజ్యాలు ఏంటి, ఇన్ని ఎంపైర్స్ ఏంటి, నేను అసలు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి. మీకు డౌట్ కూడా అదే కదా. మీరేం చేస్తారంటే ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యం చక్కగా రాసుకోండి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, మౌర్య నుంచి స్టార్ట్ చేసాం. మౌర్యాలో మనము ఇద్దరు గురించి నేర్చుకున్నాం, చంద్రగుప్త మౌర్య, ఈయన కొడుకు మనకి NCERTలో ఇవ్వలేదు. తర్వాత అశోకుడు గురించి ఇచ్చారనమాట. తర్వాత లాస్ట్ రూలర్ బృహద్రథుడు గురించి ఇచ్చారు. కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు, ఈ పిల్లల్లాగా మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి మీకు చెప్తున్నాను ఎందుకు, ఓకే, క్లారిటీ కోసం. ఎందుకంటే రాజ్యాలు ఇన్ని అసలు ఒకటి తర్వాత ఒకటి అనేది ఎవరికైనా కన్ఫ్యూజన్ వస్తుంది. ఎన్నిసార్లు చదివినా కూడా హిస్టరీ అనేది ఎవరికైనా కన్ఫ్యూజనే. అందుకని మీరు ఒక్కసారి నేను ఇక్కడ రాస్తున్నాను, ఇప్పటివరకు మీరు ఏం చదువుకున్నారు అనేది ఇక్కడ చూసుకోండి. చంద్రగుప్త మౌర్య, అశోక, లాస్ట్ రూలర్ వచ్చేసరికి బృహద్రథుడు అనమాట. బృహద్రథుడిని తర్వాత ఎవరు వచ్చారు, ఈయన కమాండర్ ఇన్ చీఫ్ కదా, బృహద్రథుడి కోర్టులో కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు మనకి, పుష్యమిత్ర శుంగ. ఈ పుష్యమిత్ర శుంగ అనే ఆయన వస్తాడనమాట. శుంగ డైనాసిటీ ఫౌండర్ ఈయన పుష్యమిత్ర శుంగ. తర్వాత శుంగానే కాదు ఆ ఏజ్లో, ఎందుకు, పెద్ద ఎంపైర్ కదా అదంతా, మనకి హోల్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం మౌర్యాస్ ఆక్రమించారు, పరిపాలించారు కదా. పరిపాలించినప్పుడు అంత పెద్ద ఎంపైర్ కుప్పగూలిపోతే చిన్న చిన్న ఎంపైర్స్ వస్తాయి. ఒక శుంగా డైనాసిటీయే రాదు కదా, మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తంలో ఒక శుంగా డైనాసిటీ అంత పవర్ఫుల్ అయిపోతుందా అంత తొందరగా? రీజనల్గానే వచ్చింది అది శుంగా డైనాసిటీ కూడా, మెయిన్లీ పాట్లీపుత్ర ఆ ఏరియాలోనే. కాకపోతే మిగతా ఏరియాస్ ఉంటాయి కదా, మిగతా ఏరియాస్లో ఏమని చెప్పుకున్నాము, శాతవాహనాస్ చెప్పుకున్నాము. తర్వాత ఒరిస్సా సైడ్ చేది డైనాసిటీ గురించి చెప్పుకున్నాము. తర్వాత ఏం చెప్పుకున్నాము, చోళచేర పాండ్యాలు మౌర్యన్స్ నుంచి ఉన్నారు. చోళచేర పాండ్యాస్ అనేవాళ్ళు మౌర్యన్స్ నుంచి ఉన్నారు, వీళ్ళని మాత్రం ఎవ్వరూ కదిలించలేకపోయారు. వీళ్ళు ఎక్కడున్నారు, ఈ 3 parts ఇక్కడ ఈ కింద ఉన్నారు, ఉండిపోయారు వీళ్ళు ఇక్కడే. 500 years ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారా, తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, అది కూడా చూద్దాం ఈ చాప్టర్లో. తర్వాత వీళ్ళేంటి, నేటివ్ రూలర్స్. ఇక్కడ బృహద్రథుడు అయిపోయాక నేటివ్ రూలర్స్ తర్వాత ఫారెన్ వాళ్ళు కూడా వచ్చారని చెప్పుకున్నాం కదా, ఫారెన్ వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు నేటివ్. ఫారెన్ ఎవరు, ఇండో గ్రీక్స్, శాకాస్, కుషానాస్లో మనం ఒకళ్ళ గురించి మాత్రం చెప్పుకున్నాం, కనిష్కుడి గురించి. కనిష్కుడు బూట్లు వేసుకుని ట్రౌజర్స్ వేసుకుని ఆయన గెటప్ వేరు కదా, అది కూడా ఆయన గెటప్ కూడా మనం చూసాం, ఒక బొమ్మ ఇచ్చారు లాస్ట్ చాప్టర్లో. ఇది ఏజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్. ఇదేమో మీకు 6th చాప్టర్, ఇదేమో మీకు 5th చాప్టర్. ఇప్పుడు మనం వచ్చేసరికి 7th చాప్టర్ దగ్గర ఉన్నాం. వీళ్ళందరూ ఏమైపోయారు, ఇప్పుడు ఇంతమంది చెప్పుకున్నాం కదా, ఇండో గ్రీక్, శాకాసు, కుషానాస్, శాతవాహనాస్, చేది, చోళచేర పాండ్య, శుంగ, ఇక్కడ వరకు చెప్పుకున్నాం. వీళ్ళందరూ ఏమైపోయారు ఈ చాప్టర్లో చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ చూసి భవిష్యత్ కూడా ఇంతమంది రాజ్యాలు ఏంటి, నా తల తిరిగిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు అని అనిపించింది కాబట్టి నేను మీకు కూడా అలాగే ఉంటుందేమో అని చెప్పి నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అంతే, ఏం వరీ అవ్వద్దు. మనము ఏం జరుగుతోంది అనేది మనం తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం, అప్పుడే మనకి గుర్తుంటుందని చెప్పి ధ్రువ్ చెప్తున్నాడు అనమాట. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇన్ దిస్ పీరియడ్ దట్ వీ కెన్ సీ బ్యాక్ హోమ్? మనకి ఇప్పటికీ ఏమన్నా రిలేషన్ ఉందా ఈ పీరియడ్కి, అది కూడా చూద్దాము. మన టైం మిషన్ యూజ్ చేసి తెలుసుకుందాం అని చెప్పేసి ఇతిహాసాకి యాక్టివేట్ చేసేసాడు భవిష్య. యాక్టివేట్ చేసి ఎక్కడికి వచ్చారు వీళ్ళు, మెహరౌలీ ఎక్కడుంది అని అంటే ఢిల్లీలో ఉందన్నమాట. ఈ మెహరౌలీలో ఏముంది, ఒక ఐరన్ పిల్లర్ ఉంది. ఇదిగోండి, ఇదే ఐరన్ పిల్లర్ చూసారు కదా. ఇప్పుడు ఈ పిల్లర్ ఎవరు చేశారు, ఇక్కడ ఎందుకుంది, మెహరౌలీలో ఈ పిల్లర్ ఎందుకుంది అనేది ఇప్పుడు వీళ్ళకి డౌట్ కదా. చూద్దాం ఏముంది. ఇదిగోండి, ఇక్కడ ఏదో రాశారు చూడండి, ఈ పిల్లర్ మీద ఏదో రాసుంది ఇక్కడ, అది కూడా వీళ్ళకి కనిపించింది. దీని గురించి తెలుసుకోవాలి ఇప్పుడు వీళ్ళు. టూర్ గైడ్ ఏంటి ఏం చెప్తున్నాడు, ఇది ఒక ఐరన్ పిల్లర్, ఢిల్లీలో ఉంది, ఇదేంటి మెహరౌలీ అనమాట. మెహరౌలీ ఎక్కడుందంటే ఢిల్లీలో. ఓకే, ఇదేంటి 1600 years ఓల్డ్ అనమాట. ఇప్పటికి కూడా దీనికైతే తుప్పు పట్టలేదు.
ఐరన్ పిల్లర్ అని చెప్తున్నాం కదా. ఐరన్ ఏంటి అని అంటే దానికి గాలి తగిలితే తుప్పు అనేది పడుతుంది. ఇన్ని వందల సంవత్సరాలు అయ్యాక కూడా దీనికి తుప్పు అనేది అయితే పట్టలేదు. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి ఉంటారు కదా. అప్పుడు ఇట్ ఈస్ ఎ టెస్ట్మెంట్ టు ద అడ్వాన్స్డ్ మెటలర్జికల్ స్కిల్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. అంత ఓల్డ్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ మెటలర్జికల్ స్కిల్స్ యూస్ చేశారు. లోహాలు ఏమేం కలుపుంటారు తుప్పు పట్టకుండా, ఐరనే కానీ తుప్పు పట్టట్లేదు. ఏంటి అంటే అంత అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేశారు. భవిష్య ఏంటిది 1600 సంవత్సరాలు అయిందా, అయినా కానీ తుప్పు పట్టట్లేదా, పదండి చూద్దాము అసలు ఏంటిది అని చెప్పి భవిష్య ఆశ్చర్యపోయింది. నిజమే చూడండి, ఇస్ దిస్ ద ఫేమస్ ఐరన్ పిల్లర్, ఇదేనా ఫేమస్ ఐరన్ పిల్లర్ అని అడుగుతోంది అనమాట. ధ్రువ్ ఏమన్నాడు, వావ్ చాలా బాగుంది, దేర్ ఇస్ సంథింగ్ రిటర్న్ ఆన్ ఇట్, ఏదో రాసుంది దాని మీద, నేను చదవలేకపోతున్నాను అన్నాడు. దీని మీద రాసుంది ఇలా. ఈ స్క్రిప్ట్ చూడండి చాలా విచిత్రంగా ఉంది కదా. మన తెలుగు ఇంగ్లీష్ లాగా ఉందా? కాదు, వేరే ఏదో స్క్రిప్ట్లో రాసి ఉంది. అది ఏంటి పాపము ధ్రువుకు కూడా అర్థం కాలేదన్నమాట, ఏదో రాసుంది అదేంటి అని. భవిష్య, ఐ వండర్ హూ మేడ్ దిస్, ఎవరు చేసి ఉంటారు ఇది, ఎందుకు చేశారు, ఎందుకు తయారు చేస్తారు ఈ ఐరన్ పిల్లరు, ఎవరు పెట్టుంటారు. లెట్స్ హియర్, గైడ్ అంకుల్ ఏం చెప్తాడో విందాము. గైడ్ అంకుల్ ఏం చెప్పాడు, 6 ton పిల్లర్ వాజ్ ఎరెక్టెడ్. 6 tons అంటే ఇది ఈ పిల్లర్, ఇది పెట్టారు. ఇది ఎవరు పెట్టారు అని అంటే చంద్రగుప్త II టైంలో పెట్టారు. ఏ రూలర్ ఆఫ్ గుప్తా డైనాసిటీ. చంద్రగుప్త II ఎవరు అని అంటే గుప్తా డైనాసిటీలో ద మెయిన్ క్యారెక్టర్ అనమాట. ద గ్రేటెస్ట్ కింగ్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్. గుప్తాస్లో చాలా మంది గ్రేట్ రూలర్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఈయన చంద్రగుప్త II. ఇట్ వాస్ ప్రాబబ్లీ ఎరెక్టెడ్ ఫస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉదయగిరి కేవ్స్. ఇది ఇక్కడ డైరెక్ట్గా పెట్టలేదు ఐరన్ పిల్లర్, మెహరౌలీలో పెట్టలేదు ఆయన, చంద్రగుప్త II అని ఆయన. ఇది ఎక్కడ పెట్టారంటే ఫస్ట్ ఇనీషియల్గా ఉదయగిరి కేవ్స్ దగ్గర, మధ్యప్రదేశ్లో ఉన్న ఉదయగిరి కేవ్స్ దగ్గర ముందు, ఉదయగిరి కేవ్స్ ముందు ఇదైతే పెట్టారనమాట ఐరన్ పిల్లర్. తర్వాత కొన్ని సెంచరీస్ తర్వాత దీన్ని మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. ఒక వేరే రూలర్ షిఫ్ట్ చేశారనమాట. ఇట్ వాజ్ డెడికేటెడ్ టు విష్ణు. ఇది విష్ణుకి డెడికేట్ చేశారనమాట ఈ పిల్లర్. అండ్ ఇట్స్ ఇన్స్క్రిప్షన్ సెలబ్రేట్ ద కింగ్స్ అచీవ్మెంట్. ఇక్కడ కొన్ని రాశారు కదా, ఇది ఏంటి అని అంటే దీని మీద కింగ్ చంద్ర అనేది అయితే మెన్షన్ అయ్యి ఉందన్నమాట. ఈ చంద్ర ఎవరు అని అంటే తర్వాత డేటింగ్ బ్యాక్ చేసో మరి ఎలా తెలుసుకున్నారో, మొత్తానికి ఇది చంద్రగుప్త IIకి సంబంధించిందని అయితే తెలుసుకున్నారు. ఆయన యొక్క గొప్పతనం అయితే దాని మీద మెన్షన్ చేసి ఉన్నట. వాళ్ళిద్దరు కూడా చాలా ఫ్యాసినేట్ అయిపోయారు, ధ్రువ్ అండ్ భవిష్య. మేము ఇంకా తెలుసుకోవాలి, గుప్తా ఎంపైర్కి వెళ్ళిపోదాము అని అనుకున్నారు. సో ఇక్కడ ఒక షార్ట్ సింపుల్ గ్లిమ్స్ అయితే ఇచ్చారు ఒక గుప్తా ఎంపైర్ గురించి. మెహరౌలీ ఇన్స్క్రిప్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మెహరౌలీ అనేది ఢిల్లీ దగ్గర ఉంది. ఢిల్లీలో మీరు విజిట్ చేస్తే కనుక ఈసారి వెళ్ళి చూసి రండి ఈ చంద్రగుప్త IIకి సంబంధించిన ఇన్స్క్రిప్షన్. అండ్ ఈ మెహరౌలీ పిల్లర్ ఇది ఎక్కడుంది ఫస్ట్ అని అంటే ఉదయగిరి కేవ్స్ నుంచి, మధ్యప్రదేశ్లో ఉన్న ఉదయగిరి కేవ్స్ ముందున్న దాన్ని తీసుకెళ్ళి వేరే ఒక రూలర్ మెహరౌలీలో పెట్టేశాడనమాట. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ పిక్చర్ లీవింగ్ ఏ బైసికల్ అవుట్ ఇన్ ద రెయిన్ ఫర్ జస్ట్ 1 year ఇట్ వుడ్ సూన్ సైన్. అంతే కదా, మనకి బైసికల్ ఏంటి చక్కగా అది తుప్పు పట్టేస్తుంది. 1 సంవత్సరం మనం దాన్ని వర్షంలో కానీ పెట్టేస్తే అది తుప్పు పడిపోతుంది. కానీ ఇది ఇంత ఏన్షియంట్ పిల్లర్, కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించారు, తయారు చేశారు. కానీ ఓపెన్ స్కైక్ ఉంది, దాన్ని ఏమీ గాలి రాకుండా వదిలేదు, ఓపెన్గానే ఉంది. ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ ఎయిర్, వాటర్, ఎవ్రీథింగ్, ఆల్ ద గ్యాసెస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ టిల్ నౌ రిమైన్స్ అన్ఆల్టర్డ్. చెక్కు చెదరలేదు, అలాగే ఉంది. ఎలా అయితే పెట్టారో ఇప్పటికి కూడా అలాగే ఉంది. సైంటిస్ట్ హ్యావ్ ట్రైడ్ టు అన్కవర్ ద సీక్రెట్ ఏంటి తెలుసుకుందాము, అది ఎలా ఉంది అని అనుకున్నారు కానీ తెలుసుకోలేకపోయారు. ఇట్ ఈస్ బికాస్ ఎ యూనిక్ థిన్ లేయర్ క్రియేటెడ్ బై ద స్పెషల్ ఐరన్ యూస్డ్ అండ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఎయిర్. సో ఇంత టెక్నాలజీ వాడారనమాట వాళ్ళు. ఫార్మ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఐరన్ ప్రొటెక్టింగ్ ఇట్ ఫ్రమ్ కొరోజన్. సో ఇదైతే ఒక థిన్ లేయర్ అనేది అయితే ఉంటుంది దీని మీద. ఆ లేయర్ స్పెషల్ ఐరన్తో చేశారు, ఆక్సిజన్తో అండ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్. ఓకే, ఫార్మ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఐరన్. ఈ ఆక్సిజన్ అనేది ఐరన్ సర్ఫేస్ మీద ఉన్నా కానీ అది
ప్రొటెక్టింగ్ ఇట్ ఫ్రమ్ కొరోషన్, తుప్పు పట్టకుండా ప్రొటెక్ట్ చేస్తుందిట. ఆక్సిజన్ లేయర్ మేబీ. ఎ న్యూ పవర్ ఎమర్జెస్, కొత్త పవర్ అనేది అయితే వచ్చింది, ఉద్భవించింది. ఏంటి ఆ పవర్, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు చూద్దాం. 3rd century CE. 3rd century CE అని అంటే 200 to 300 ఈ టైం పీరియడ్లో. 3rd century CE అంటే ఈ టైం పీరియడ్లో. కుషానా ఎంపైర్ విచ్ స్ప్రెడ్ ఓవర్ ద నార్త్ అండ్ నార్త్ వెస్ట్. మనం కుషానా ఎంపైర్ గురించి చెప్పుకున్నాం కదా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది కుషానా ఎంపైర్ చెప్పండి, నాకు అంత నీట్గా రాదు డ్రా చేయడం. కుషానా ఎంపైర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే ఇక్కడ ఉంది. కుషానా హియర్ it is Indo-Greeks and here it is Sakas, which is given in your NCERT textbook. Here it is Kushanas and here it is Sakas and here it is Indo-Greeks, right? అయితే ఇప్పుడు ఏంటి, ఇక్కడ కుషాన్లు అయితే పరిపాలిస్తున్నారు ఈ టైం పీరియడ్లో. నార్త్ అండ్ నార్త్ వెస్ట్ సబ్ కాంటినెంట్ స్టార్టెడ్ టు వీకెన్ అవుతుంది. న్యూ ఒక కింగ్డమ్ పెద్దది వీకెన్ అవుతే ఏమవుతుంది, చిన్న చిన్న కింగ్డమ్స్ అనేవి వస్తాయి. ఇది మాత్రం మీరు హిస్టరీ మొత్తంలో గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని కింగ్డమ్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఒకే కింగ్డమ్ ఎక్కువ కాలం ఉండలేదు, ఏదో ఒక కారణం వస్తుంది. ఐదర్ వాళ్ళ వార్ వీక్ అవ్వచ్చు, మిలిటరీ వీక్ అవ్వచ్చు, అండ్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పవచ్చు, ట్రేడ్ తప్పవచ్చు, డిక్లైన్ అవ్వచ్చు, ఫారెన్ ట్రేడ్ డిక్లైన్ అవ్వచ్చు, ఇంకా ఏమైనా జరగచ్చు ఒక కింగ్డమ్ అనేది పడిపోవడానికి. రూలరే సరిగ్గా కూడా ఇన్కంపీటెంట్ అవ్వచ్చు, రూలర్ అకస్మాత్తుగా చనిపోవచ్చు, వార్లో ఏదైనా జరగచ్చు. వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయినప్పుడు కొత్త కొత్త కింగ్డమ్స్ అనేవి మళ్ళీ పుడతాయి, మళ్ళీ దీనిలోకి స్టోరీలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఏంటి, కొత్త కొత్త కింగ్డమ్స్ వచ్చినాయి ఇక్కడ కూడా. ఏం వీక్ అయిందంటే ఇక్కడ ఏ కింగ్డమ్, కుషానాస్ వీక్ అయినప్పుడు కొత్త కింగ్డమ్స్ అనేవి వచ్చినాయి. న్యూ యాక్టర్ ఆన్ ది స్టేజ్ వాస్ గుప్తా డైనాసిటీ. ఇప్పుడు కొత్త యాక్టర్ ఎవరు వచ్చారు, గుప్తా డైనాసిటీ, గుప్తులు వచ్చేసారు. ఇన్ ద షో ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేస్తారు అని అంటే గుప్తా స్టార్ట్ చేస్తారు అనమాట. కుషానా షో అయిపోయింది, నెక్స్ట్ షో ఎవరిది, గుప్తాస్ది. చూద్దాం. దేర్ ఆర్ వేరియస్ థియరీస్ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ గుప్తాస్ ఆరిజిన్ గురించి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎవరు అనే దాని గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. ఎందుకంటే ఎవరు అక్కడ క్లియర్గా గుప్తులు ఇక్కడ నుంచి వచ్చాము అని చెప్పి రాయలేదు ఎక్కడ. అలాగే మన చరిత్ర మొత్తం తీసుకుంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్తే కొన్ని నిజంగా రాసినవి అయితే మనం నమ్మొచ్చు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. నోటి కథలే ఎక్కువ మనకి ఇండియాలో, కాబట్టి వేరియస్ థియరీస్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చెప్తుంటారు. కాబట్టి వైడ్లీ బిలీవ్డ్ దట్ దే ఎమర్జ్డ్ ఇన్ రీజియన్ నియర్ ప్రెసెంట్ డే ఉత్తరప్రదేశ్. ఇప్పుడు మెయిన్గా వీళ్ళు ఎక్కడ అంటే శాకాస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా ఉందనుకోండి, అయితే ఇక్కడ ఈ ఏరియాలో వచ్చారు గుప్తాస్ ఈ ఏరియాలో అయితే వచ్చారు, స్టార్ట్ చేశారనమాట. మార్క్డ్ బై సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ ఇన్ మెనీ ఏరియాస్. వీళ్ళు చాలా ఫీల్డ్స్లో చాలా డెవలప్మెంట్స్ అయితే, కొత్త కొత్త డెవలప్మెంట్స్ అయితే చేశారు. ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, నిర్మాణము, కళలు, సాహిత్యము, సైన్స్, మ్యాథ్స్, ఆస్ట్రాలజీ, వాట్ నాట్, ఎవ్రీథింగ్ అనమాట ఫ్లోరిష్డ్. చాలా బాగా అయితే ఉంది ఆ టైంలో. పర్టికులర్లీ ఏ టైంలో అనంటే చంద్రగుప్త II. ఈయన్ని మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం చంద్రగుప్త II పైన మెహ్రౌలీ ఇన్స్క్రిప్షన్ గురించి చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ కూడా చంద్రగుప్త II అనే చెప్తున్నారు. సో అంటే ఏంటి, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, 2 సార్లు చెప్పారు అని అంటే ఆటోమేటిక్గా మీ మైండ్లోకి ఏం పడాలి, ఓకే చంద్రగుప్త II అని ఆయన చాలా గొప్ప మనిషి, చాలా గొప్ప రాజు, ఆయన చాలా రకాలుగా డెవలప్ చేశారు, ఆర్ట్ కానీ ఆర్కిటెక్చర్ కానీ. ఇందాక మనం ఇదేంటి ఆర్కిటెక్చర్లో ఒక పార్టే కదా ఐరన్ పిల్లర్ అనేది, మెటలర్జీ, సైన్స్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ దాని మీద ఏమని ఉంది, నేను చెప్పాను కదా కింగ్ చంద్ర అని అయితే ఉంది ఆ ఇన్స్క్రిప్షన్ మీద, మెహ్రౌలీ ఇన్స్క్రిప్షన్ మీద. ఈ కింగ్ చంద్ర ఎవరు అని అంటే చంద్రగుప్త II. చంద్రగుప్త వేరు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చంద్రగుప్త అనేసరికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మౌర్యన్ ఎంపైర్ స్థాపించింది కౌటిల్య, విత్ ద సపోర్ట్ ఆఫ్ కౌటిల్య. ఎవరు, చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త వేరు, ఈయనెవరు, మౌర్యన్ ఎంపైర్కి సంబంధించిన ఆయన. ఈ చంద్రగుప్త వేరు, చంద్రగుప్త II. ఈ చంద్రగుప్త IIకి ముందు చంద్రగుప్త I అనే ఆయన కూడా ఉన్నారు గుప్తా డైనాసిటీలో. గుప్తా డైనాసిటీకి వచ్చేసరికి ఈయన ఒక చంద్రగుప్తానే, ఈయన చంద్రగుప్త మౌర్య ఆఫ్ మౌర్య డైనాసిటీ. ఈయన తర్వాత బిందుసార, తర్వాత అశోక.
అయితే ఇక్కడికి రండి, గుప్తా డైనాస్టీకి రండి. గుప్తా డైనాస్టీకి వచ్చేసరికి మీకు ఫస్ట్ వేరే వాళ్ళు ఉంటారు, శ్రీగుప్త, ఘటోత్కచ అని. మీకు వీళ్ళెవరు ఇవ్వలేదు. చంద్రగుప్త 1 ఇక్కడ నుంచి చూసుకోండి. చంద్రగుప్త 1 మెయిన్, తర్వాత సముద్రగుప్త, తర్వాత ఈయన కొడుకు చంద్రగుప్త 2, ఈయన కొడుకు కుమారగుప్త, ఈయన కొడుకు స్కందగుప్త. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏ రాజులు ఏ రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్లో కొత్త కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. అక్కడ కూడా మనం చంద్రగుప్త మౌర్య అని చదువుకున్నాం కదా, ఆ చంద్రగుప్త ఈ చంద్రగుప్త ఒకటైనా, గుప్తా మ్యాచ్ కదా అని అనుకోకండి, ఓకేనా? అందుకనే మీకు కన్ఫ్యూజ్ అవుతుందని మళ్ళీ ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ చంద్రగుప్త 2 అనే ఆయన ఏంటి అని అంటే మెయిన్గా ఇన్ని విక్రమాదిత్య అనే చంద్రగుప్త 2 అనే ఆయన ఏంటి అని అంటే మనము మెయిన్గా విక్రమాదిత్య అనే పేరుతో అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు. వన్ ఆఫ్ ద రినోడ్ రూలర్స్ ఆఫ్ గుప్తా డైనాసిటీ. చెప్పా కదా, గుప్తా డైనాసిటీలో గొప్ప పేరు పొందిన రూలర్ ఎవరు అని అంటే, పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉన్న రూలర్ ఎవరు అని అంటే చంద్రగుప్త 2. ఈయన్నే మనము విక్రమాదిత్య అని కూడా పిలుస్తాము. విక్రమాదిత్య అనే పేరు ఆయనే పెట్టుకున్నారనమాట. ఓకే, ఎందుకు అనేది మీకు ఇక్కడ ఇచ్చారా అనేది మనకి తెలీదు, చూద్దాం, లెట్స్ గో. ఒకవేళ ఇవ్వకపోతే కనుక నేను చెప్తాను మీకు. 2 ఇన్ ద చంద్రగుప్త 2 నేమ్ చూసారు కదా మీరు ఇక్కడ 2 అని నేను చెప్పానా, 1 2 అని ఉంది. ఈయన ఎవరు 2, ఇక్కడ చంద్రగుప్త 2ని మనం విక్రమాదిత్య అంటున్నాం. ఎందుకు 2 అని పెట్టారు అని అంటే ఆల్రెడీ ఇంకొక చంద్రగుప్త కూడా ఉన్నారు బిఫోర్ హిమ్. నేను ఇక్కడ చెప్పాను చూడండి, ఇక్కడ మీకు చెప్పాను చంద్రగుప్త 1, తర్వాత సముద్రగుప్త, తర్వాత చంద్రగుప్త 2. ఈయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పటిదాకా. వీళ్ళ గురించి ఇంకా మనము మాట్లాడుకోలేదు. ఈయనకు ముందు ఇంకా 1 అనే ఒక ఆయన ఉన్నారు, చంద్రగుప్త 1 అని. వీళ్ళ తాతగారు చంద్రగుప్త 2 వల్ల తాతగారు చంద్రగుప్త 1. హిస్ గ్రాండ్ ఫాదర్, ఈయనెవరు, హిస్ గ్రాండ్ ఫాదర్, నాన్న వాళ్ళ నాన్న. చంద్రగుప్త 1 as he is referred to played a crucial role in the early expansion. చంద్రగుప్త 1 ఏం చేశారనంటే ఆయన ఎంపైర్ని, గుప్తా ఎంపైర్ని ఎక్స్పాండ్ చేయడంలో చేశారనమాట. ఈయన ఎర్లీ ఎక్స్పాన్షన్, స్టార్టింగ్లో ఎక్స్పాండ్ చేయాలి కదా ఎంపైర్ని, అప్పుడే ఎంపైర్ అవుతుంది. ఎంపైర్ అంటే ఏంటి, హ్యూజ్ ఏరియా, అప్పుడే ఎంపైర్ అవుతుంది కదా. కింగ్డమ్ అంటే ఏంటి, స్మాల్ ఏరియా. ఈయన ఏంటి, గుప్తా ఎంపైర్ అవ్వడానికి ఈయన ఎంతలాగా ఎక్స్పాండ్ చేయాలి అనేది ఈయన చేశారు. ఈజ్ రిమెంబర్డ్ ఫర్ హిస్ కాయిన్స్. ఈయన పేరు మీద కాయిన్స్ ఉన్నాయి చంద్రగుప్త 1 పేరు మీద. అండ్ స్ట్రాటజిక్ అలయన్సెస్ చేసుకున్నారు, విచ్ హెల్ప్డ్ ఇన్ కన్సాలిడేట్ హిస్ పవర్. ఈయన పవర్ని ఈయన నిలబెట్టుకోవడానికి ఈయన అలయన్సెస్ అయితే చేశారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ద స్ట్రాంగ్ ఎంపైర్. ఈయన మంచి ఫౌండేషన్ అయితే ఉంచారు. ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే మనకు అక్కడ గుప్తా మౌర్యన్ ఎంపైర్లో కూడా అదే జరిగింది. చంద్రగుప్త మౌర్య చాలా బాగా ఎక్స్పాండ్ చేశారు కాబట్టి మనకి అశోకుడు కూడా అది కంటిన్యూ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రగుప్త 1 ఎక్స్పాండ్ చేశారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటి చక్కగా అది నిలబెట్టుకున్నారు. అలా గుర్తుపెట్టుకోండి. సముద్రగుప్త ఇంకా ఎక్స్పాండ్ చేస్తారు. ఈజ్ కాల్డ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా. ఈయనకి అడ్డే లేదనమాట సముద్రగుప్త అని ఆయనకి. ఈయన కొడుకు ఎవరు అని అంటే చంద్రగుప్త 2. ఇక్కడ వరకు మీకు స్టోరీ అయితే అర్థమైంది కదా. చంద్రగుప్త 1 అనే ఆయన గుప్తా ఎంపైర్ని ఎక్స్పాండ్ చేశారు. ఆయన పేరు మీద కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఇవే ఆ కాయిన్స్. కింగ్ చంద్రగుప్త 1 పేరు మీద కాయిన్స్ విత్ హిస్ కింగ్ కుమారదేవి. ఈయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు చంద్రగుప్త 1 అని అంటే కుమారదేవి అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ వచ్చేసరికి లిచ్చావి ప్రిన్సెస్ అనమాట. షీఈ్ అ ప్రిన్సెస్ ఫ్రమ్ లిచ్చావి. చంద్రగుప్త 1 మ్యారీడ్ లిచ్చావి ప్రిన్సెస్, అలా గుర్తుపెట్టుకోండి. షీఈ్ ద కుమారదేవి అండ్ దిస్ కింగ్ ఈజ్ CG1, చంద్రగుప్త 1, అండ్ షీఈ్ కుమారదేవి. వీళ్ళిద్దరి పేరు మీద కాయిన్. ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి, దిస్ ద ఫ్రంట్ సైడ్ అనుకోండి. ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అని అంటే లక్ష్మీదేవి, గాడెస్ లక్ష్మీదేవి ఉంది అని అంటే ఏంటి, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఏంటి అని అంటే మనం ఏంటి భక్తులే కదా, లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క భక్తులే అని మనం చెప్పుకోవచ్చు కదా. అలా మీరు గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఈ గుప్తాస్ ఎవరిని ఎక్కువగా ఆరాధించేవాళ్ళు అని అంటే
విష్ణుమూర్తి, విష్ణువు, లక్ష్మీదేవి అని గుర్తుపెట్టుకోండి. వారియర్ కింగ్, ప్రయాగ ప్రశస్తి. వారియర్ కింగ్ దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు మనం ఎవరెవరి గురించి చూసాము? షార్ట్గా చంద్రగుప్త 1 గురించి చూసాము. ఆయన ఎంపైర్ని ఎలా అయితే ఎక్స్పాండ్ చేశాడు ఆయన గురించి చూసాము. తర్వాత ఎవరని చెప్పాను? వారియర్ కింగ్ అని చెప్పాను. ప్రయాగ ప్రశస్తి, ఇక్కడ ఇంకొక ఇన్స్క్రిప్షన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ అనంటే ప్రయాగ్రాజ్, అలహాబాద్. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అంటారు దీన్ని. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్. ఇందాక ఇన్స్క్రిప్షన్ ఏంటి? మెహరౌలి ఇన్స్క్రిప్షన్ ఆర్ ఉదయగిరి కేవ్స్ దగ్గర ఉన్నది తీసుకెళ్ళి అక్కడ మెహరౌలి దగ్గర పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చే దేనికి సంబంధించిన చంద్రగుప్త 2కి. ఈ అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఆర్ ప్రయాగ ఇన్స్క్రిప్షన్, ప్రయాగ ఎవరి గురించి అనంటే ఇప్పుడు చూద్దాం. ప్రైజెస్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ సముద్రగుప్త. ఎవరిది? దీని మీద ఎవరి గురించి చెప్పారు? సముద్రగుప్త గురించి ఉంది. గొప్పగా అచీవ్మెంట్స్, ఆయన అచీవ్మెంట్స్ అన్ని కూడా దీని మీద ఉన్నాయి. చంద్రగుప్త 2's ఫాదర్ అకార్డింగ్ టు ద ఆథర్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్ ద కోర్ట్ పోయెట్ హరిసేన. ఈ ఇన్స్క్రిప్షన్ ఎవరు రాశారు అని అంటే దీని యొక్క ఆథర్ ఎవరు? ఆథర్, హూ ఇస్ ద ఆథర్? ఈ రచనకి ఆథర్ ఎవరు అని అంటే హరిసేన. హరిసేన చూసారు కదా ఎంత రాశారు ఈ రైటింగ్స్. హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద రైటింగ్? హరిసేన. హరిసేన ఇస్ కోర్ట్ పోయెట్, కోర్ట్ పోయెట్ ఆఫ్ సముద్రగుప్త. సముద్రగుప్త కోర్ట్లో ఎవరు? హరిసేన అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన రాశారనమాట. ఈయన యొక్క కవి. ఎక్కడుంటారు అనంటే సముద్రగుప్తాస్ కోర్ట్. ద కింగ్స్ అంబిషన్ వాస్ టు బి ధరణి బంధ ఆర్ టు యూనిఫై ద ఎర్త్ మొత్తాన్ని ఏకం చేయడం అంట. అదే ఈ కింగ్ యొక్క అంబిషన్. టు దిస్ అండ్ హీ ఫాట్ మెనీ వార్స్. దానికోసమే ఈ సముద్రగుప్త అని ఆయన చాలా వార్స్ అయితే చేశారు. చాలా మంది రాజులను ఓడించారు. ఎంతమంది అని అంటే ఇంకా లెక్కలేదనమాట. అందరినీ ఓడించుకుంటూనే వెళ్ళాడు సముద్రగుప్తుడు. నో బడీ డిఫీటెడ్ హిమ్, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నో వన్ డిఫీటెడ్ హిమ్. ఈయనకి ఓడడం అనేది తెలీదు. టేకింగ్ ఓవర్ దేర్ కింగ్డమ్స్ అండ్ ఎక్స్పాండింగ్. మెనీ డిఫీటెడ్ కింగ్స్ వర్ రీఇన్స్టేటెడ్ అండ్ ఆఫర్డ్ ట్రిబ్యూట్ టు సముద్రగుప్త. కొంతమంది కింగ్స్ ఏమయ్యారు? డిఫీట్ అయిపోయారు కదా. ఆ డిఫీటెడ్ కింగ్స్ రీఇన్స్టేటెడ్ అంటే మళ్ళీ వాళ్ళని అక్కడే పరిపాలించుకోవడానికి అవకాశం ఇచ్చి, ఓకే మీరు పరిపాలించుకోండి, కాకపోతే మీరు మా కింద ఉండాలి, సో మీరు మాకు ట్రిబ్యూట్ ఇస్తే అది చాలు అని చెప్పేసి సముద్రగుప్త మిగతా కింగ్స్ ని ఓడించిన వాళ్ళని కూడా వాళ్ళని పరిపాలించుకుంటూ ఉండేటట్టుగా చేశాడనమాట. ట్రిబ్యూట్ ఇస్తే వాళ్ళు పరిపాలించుకుంటూ ఉంటే సరిపోయేది. అదర్స్ ఫియరింగ్ హిజ్ మైట్, మిగతా వాళ్ళు ఏంటి? భయపడుతూ బ్రతికారు. కొంతమంది ఏంటి? సబ్మిట్ అయిపోయారు ప్రొటెస్ట్ చేయకుండా. మీరే మాకు రాజు, చక్రవర్తి అని చెప్పి సబ్మిట్ అయిపోయారు. హరిసేన ఆల్సో రోట్ అబౌట్ హౌ ద కింగ్ సపోర్టెడ్ ఆర్ట్. ఈ ప్రశస్తిలో ఏం రాశారు అని అంటే అచీవ్మెంట్స్ రాశారు. తర్వాత కింగ్ సముద్రగుప్త ఎలాగైతే ఆర్ట్ని, ఆర్కిటెక్చర్ని, లిటరేచర్ని, ట్రేడ్ని, లర్నింగ్ని ఇవన్నిటికీ ఎలా సపోర్ట్ అయితే ఇచ్చాడు సముద్రగుప్తుడు అనేది కూడా దీనిలో రాసింది. మేకింగ్ హిస్ కింగ్డమ్ రిచ్ అండ్ సక్సెస్ఫుల్. రాజ్యం ఎంత రిచ్గా సక్సెస్ఫుల్గా ఉండాలి అనేది కూడా ఎలా పెట్టాడు అనేది కూడా సముద్రగుప్తుడు ఎలా పెట్టాడు రాజ్యాన్ని, రిచ్గా పెట్టాడు, సక్సెస్ఫుల్గా పెట్టాడు. ఇదంతా కూడా రాశాడు హరిసేన. ఈ ఇన్స్క్రిప్షన్లో ఉంది. సముద్రగుప్త హిమ్సెల్ఫ్ ఈస్ పోర్ట్రేడ్ యాజ్ వీణా ప్లేయర్. ఈయనకి ఆర్ట్ అంటే ఎందుకు ఇష్టం అంటే ఈయనే ఒక వీణా ప్లేయర్, అలా గుర్తుపెట్టుకోండి మీరు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ వీణా ప్లేయర్. సముద్రగుప్త చాలా బాగా వీణ అనేది ప్లే చేస్తారు. ఇన్ వన్ ఆఫ్ ద కాయిన్స్ హీ మింటెడ్. ఏంటి అని అంటే ఈయన కాయిన్స్ మీద కూడా ఈయన వీణ వాయిస్తున్నట్టుగా పెట్టారనమాట. ఈ కాయిన్స్ ని అలా మింట్ చేశారు. వై డూ యూ థింక్ కింగ్స్ చోస్ టు ప్రొక్లెయిమ్ దేర్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్? ఎందుకు కింగ్స్ అనేవాళ్ళు వాళ్ళ అచీవ్మెంట్స్ ని ఇట్లా ఇన్స్క్రిప్షన్స్ మీద రాస్తారు అని అంటే, ఇప్పుడు మనం చదువుకోవాలి కదా. ఆ రాజు అంత గొప్ప, ఈ రాజు ఇంత బాగా చేశాడు, ఈ రాజు గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేశాడు, తర్వాత వచ్చేసరికి ఈ రాజు ఇంత గొప్పగా ఈ ఐరన్ స్తంభాన్ని కట్టాడు, ఇన్ని రాజ్యాలు ఓడించాడు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. ఇన్ని మంచి పనులు చేశాడు, కళలు, ఆర్కిటెక్చర్, అవన్నీ ఎవరు రాయకపోతే మనకి ఎలా తెలుసుండేవి చెప్పండి. అందుకని కింగ్స్ అనేవాళ్ళు ఇలా
ఇంకొకటి ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్ ఎందుకు రాసేవాళ్ళంటే మౌర్యన్స్ దాంట్లో మనం అశోకుడే కదా స్టార్ట్ చేసింది ఇన్స్క్రిప్షన్స్ అనేవి. అశోకుడు మనకి చక్కగా పిల్లర్ పిల్లర్ మీద రాయడం లేదా రాక్ మీద రాయడం ఇలాంటివన్నీ శాసనాలు అనేవి రాశాడు అశోకుడు చాలా రకాలుగా. కాపర్ ప్లేట్ మీద ఇట్లా ప్లేట్ మీద ఇలా రకరకాల శాసనాలు అయితే ఉన్నాయి అశోకుడి మీద. ఎందుకు అశోకుడు రాశాడు అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ప్రజలు అవన్నీ పాటించాలి, ప్రజలు మంచి మార్గంలో ఉండాలి అని. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇక్కడ ఏంటి సముద్రగుప్త, ఈయన సముద్రగుప్త హీస్ ప్లేయింగ్ వీణ. రివర్స్ సైడ్ బ్యాక్ సైడ్ ఏముంది అని అంటే లక్ష్మీదేవి. ఇందాక కూడా మనకి ఆ చంద్రగుప్త వాన్ అండ్ కుమారదేవి ఇద్దరి యొక్క బొమ్మలు, తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసరికి లక్ష్మీదేవి. ఇక్కడ చూడండి ఇది ఎవరికి సంబంధించిన కాయిన్స్ అని అంటే చంద్రగుప్త వన్. ఇది ఎవరికి సంబంధించిన కాయిన్స్ అంటే వీణా ప్లేయింగ్ ఎవరికి సంబంధించిన వాయిస్ అంటే కాయిన్ అంటే సముద్రగుప్త. ఇక్కడ వరకు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. లెట్స్ రిమెంబర్ అంబిషియస్ కింగ్. సమ్ టైమ్స్ ఏం చేసేవాళ్ళు, కొంతమంది అంబిషియస్ కింగ్స్ ఉంటారు కదా, అంటే ఈ మొత్తం రాజ్యాన్ని ఆక్రమించేసేయాలి లేదా ఇండియా మొత్తాన్ని పరిపాలించాలి, ఎర్త్ని మొత్తం పరిపాలించాలి, ఇలాంటి అంబిషియస్ కింగ్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు అయితే ఇక్కడ గుప్తుల్లో కొంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు. ఇలా అంబిషియస్ కింగ్స్ ఏం చేశారు అని అంటే ఇక్కడ గుప్తా కాలంలో కొంతమంది అయితే అశ్వమేధ యాగాన్ని చేశారు. అశ్వమేధ యజ్ఞం ఎందుకు అనంటే టు బిల్డ్ మైటీ ఎంపైర్స్. వాళ్ళకి ఒక నమ్మకం అయితే ఉంటుంది, ఈ యజ్ఞం చేస్తే, అశ్వమేధ యజ్ఞం అయితే చేస్తే, ఈ సాక్రిఫైసెస్ చేసి యజ్ఞం అయితే చేస్తే దేవుడికి మనకి ఆ ఎంపైర్ అనేది, ఆ రాజ్యం అనేది చిరకాలము ఉంటుంది, వాళ్ళ పిల్లలు తర్వాత వాళ్ళ పిల్లలు ఇట్లా బాగా మంచిగా అయితే కొనసాగుతుంది అనేది వాళ్ళకి నమ్మకం ఉందన్నమాట. అందుకని అశ్వమేధ యజ్ఞం అనేది చేసేవాళ్ళు. అండ్ లీవ్ ఏ లెగసీ ఫర్ ఫ్యూచర్. అంటే లెగసీ అని అంటే వాళ్ళ కొడుకులు అలా పరిపాలించుకోవడానికి. సచ్ ఎ సిగ్నిఫికెంట్ ఈవెంట్ వాస్ కమెమరేటెడ్ బై మింటింగ్ స్పెషల్ కాయిన్స్. ఇంత స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారు, ఇంత గొప్పగా వాళ్ళ సుప్రీమసీని, వాళ్ళ పొలిటికల్ పవర్ని చూపించుకోవడానికి లేదా వాళ్ళ రాయల్ స్ట్రెంగ్త్ని చూపించుకోవడానికి యజ్ఞాలు చేస్తున్నప్పుడు అలాంటివి కూడా అవి స్పెషలే కదా. సో స్పెషల్ కాయిన్స్ అనేవి వాళ్ళు ఇలా చేయించారని చెప్పి మింట్ చేసుకున్నారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఈ హార్స్ అనేది ఉంది, ఇక్కడ సాక్రిఫిషియల్ హార్స్ ఆఫ్ అశ్వమేధ యజ్ఞంలో ఇది సాక్రిఫిషియల్ హార్స్ అన్నమాట. ద రివర్స్ డెపిక్ట్స్, దీని వెనకాల ఏముంది అని అంటే ద క్వీన్ హోల్డింగ్ ఏ చౌరీ, ఫ్లై వేస్క్. సో వాట్ ఈస్ ఫ్లై వేస్క్ మీకు తెలుసా? ఫ్లై వేస్క్ అంటే ఏంటి? ఇక్కడ ఈవిడ పట్టుకుని చూడండి చేతిలో, దిస్ ఇస్ ఫ్లై వేస్క్. ఇదివరకు కాలంలో మనకి ఇలా ఈ బొమ్మలు ఇలాంటివి కనిపిస్తూ ఉండేవి, ఫ్లై విస్క్తో చేతిలో పట్టుకుని ఒక క్వీన్ కానీ అలా. ఏంటి అని అంటే చామరం అని అంటారు, చామరం, వించామరం అని అంటారు. దీనికి ఏంటి అని అంటే సాఫ్ట్ హెయిర్స్, ఫైబర్స్ ఉంటాయి దీని చుట్టూ. ఇప్పుడు మనం దేవుడికి చేసేటప్పుడు కూడా మనకి వింజామరం ఇట్లా ఇట్లా అటు ఇటు తిప్పుతాం కదా, ఒక ఫ్యాన్ లాగా ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఇదేంటి అంటే మనకి ఇప్పుడు ఈగలు దోమలు రాకుండా ఇట్లా ఇట్లా తిప్పుతాం కదా, అది అలాంటి దానికి కాదు చిహ్నం ఇది. ఇది ఏంటి అని అంటే ఇది వరకు రాయల్టీకి, దేవుడికి, క్వీన్స్కి, కింగ్స్కి అట్లా వింజామరం అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు చూడండి, రాజు కూర్చుంటాడు కదా సింహాసనం మీద, కూర్చున్నప్పుడు అటు ఇటు లేడీస్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ వింజామరం పట్టుకుని ఊపుతూ ఉంటారు రాజుకి, ఫ్యాన్ లాగా. అలా గుర్తుపెట్టుకోండి, రాయల్టీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సమ్ లిటరరీ సోర్సెస్ ఏం చేస్తున్నాయంటే డిపిక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రూలర్స్, కింగ్డమ్స్, పీపుల్. లిటరరీ సోర్సెస్ అయితే ఉన్నాయి కొన్ని, వీటన్నిటి గురించి చెప్పేవి. ఆ లిటరరీ సోర్సెస్ రచనలు ఏమేంటివి అని అంటే ఫస్ట్ వచ్చేసరికి విష్ణు పురాణం చెప్తుంది వీళ్ళ గురించి. తర్వాత వచ్చేసరికి ఏమని చెప్తుందంటే విష్ణు పురాణంలో ద గుప్తా డైనాసిటీ విల్ రూల్ ఓవర్ అనుగంగా. అనుగంగా అని అంటే మిడిల్ గంగా అని. ప్రయాగ, ప్రజెంటే ప్రయాగరాజ్, అలహాబాద్ అనమాట. సాకేత అంటే సాకేతపురి, అయోధ్యాపురి. మీకు పాటల్లో వస్తుంది, సాకేత అంటే అయోధ్య, అలా గుర్తుపెట్టుకోండి. మగధ అంటే మనకు అందరికీ తెలుసు బీహార్ సరౌండింగ్ రీజన్. అంటే మెయిన్గా ఏంటి అని అంటే
మిడిల్ గంగా వ్యాలీ, తర్వాత అంటే ఉత్తరప్రదేశ్, అలహాబాద్, ప్రయాగ, తర్వాత అయోధ్య, ఈ రీజియన్ బీహార్ వరకు, బీహారు, ఉత్తరప్రదేశ్, మిడిల్ గంగా వ్యాలీ ఇక్కడ వరకు అని ఉంది. ఎక్కడుంది? ఈ గుప్తుల డైనాసిటీ ఇక్కడ ఉంది అని ఉంది. దేంట్లో ఉంది అని అంటే విష్ణు పురాణంలో ఉంది. విష్ణు పురాణ. బట్ అట్ ఇట్స్ పీక్ గుప్తా ఎంపైర్ కవర్డ్ ఏ లార్జర్ ఏరియా దాన్ దిస్. కానీ ఇంత చిన్నది కాదు గుప్తా ఎంపైర్ అనేది, ఇంత చిన్నది కాదు గుప్తా ఎంపైర్ అనేది, చాలా వాస్ట్. తర్వాత దిస్ బికేమ్ హ్యూజ్ వన్. తర్వాత ఆల్మోస్ట్ ఇది మొత్తం కూడా వచ్చేసాయి గుప్తా ఎంపైర్. చూద్దాం నెక్స్ట్ ఏమైందో. అలాంగ్ విత్ ద పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా మహారాష్ట్ర, ఆంధ్ర ఏరియా కూడా, తర్వాత ఈస్ట్ ఇండియా అస్సాం ఆ ఏరియా కూడా మొత్తం కూడా గుప్తా ఎంపైర్లోనే వచ్చేసింది, పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ టేక్ ఏ పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా అండ్ లొకేట్ ద ప్రెసెంట్ డే స్టేట్స్. సో ఎక్కడెక్కడ ఇప్పుడు నేను ఆల్రెడీ మ్యాప్ చేశాను కదా, ఇక్కడ ఇచ్చారు చూడండి. సాకేత అయోధ్య, ఇది అయోధ్య. వైశాలి పాట్లీపుత్ర బీహార్, ఇది కాశీ ప్రయాగ, ఇదేంటి యూపీ. మెయిన్గా యూపీ బీహార్ దగ్గర స్టార్ట్ అయింది ఎక్స్పాన్షన్. ఎవరి వల్ల అంటే చంద్రగుప్త 1 వల్ల ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత చూసారు కదా ఎంత ఎంపైర్ అయిందో, అది ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ దిస్ హోల్ పార్ట్, ఎల్లో పార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ గుప్తా ఎంపైర్. నెక్స్ట్ ద గుప్తా ఎంపైర్స్ ఎక్స్టెండ్. నోట్ దట్ వకాటకాస్ వర్ ద ఆలీస్ ఆఫ్ గుప్తాస్. ఇంకా చూడండి ఇక్కడ వకాటకాస్ ఉన్నారు కదా, ఈ వకాటకాస్ అనేవాళ్ళు ఆలీసే అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్పే ఉంది విత్ ద వకాటకాస్ గుప్తాస్కి. ఇక్కడ పైన గుప్తా కదా, ఈ రెండు కలుస్తున్నాయి కదా ఇక్కడ, అంటే ఏంటి? సో గుప్తా రాజ్యం కిందే వకాటకాస్ ఉన్నాయి. వీళ్ళిద్దరికి కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి, ఫ్రెండ్లీ రిలేషన్స్. ఏంటి ఆ రిలేషన్ అదంతా కూడా ఇప్పుడు చూద్దాం. ట్రావెలర్స్ అకౌంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇన్ ద గుప్తా ఏజ్. ఒక ట్రావెలర్ వచ్చారు ఇండియాకి. ఎక్కడి నుంచి వచ్చారు? చైనీస్ నుంచి వచ్చారు. చైనా నుంచి ఒక ట్రావెలర్ వచ్చారు. ఆయన పేరు ఏంటంటే ఫాహియాన్. విజిటెడ్ ఇండియా ఏ టైంలో? 5th century టైంలో, అంటే 400 to 500 ఆ టైంలో, ఏడి ఈ టైంలో వచ్చారు. ఈ సెట్ అవుట్ ఆన్ హిస్ లాంగ్ అండ్ డిఫికల్ట్ పిలిగ్రిమేజ్ టు విజిట్ సేక్రెడ్ బుద్ధిస్ట్ సైట్స్. ఇండియాలో ఉన్న సేక్రెడ్ బుద్ధిస్ట్ సైట్స్ని విజిట్ చేద్దామని వచ్చారు. ఇంకా ఇండియన్ స్కాలర్స్ని కలిసి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుందామని వచ్చారు. తర్వాత మాన్యూస్క్రిప్ట్స్ని కలెక్ట్ చేసి, బుద్ధిస్ట్ టెక్స్ట్ మాన్యూస్క్రిప్ట్స్ని కలెక్ట్ చేసుకుని చక్కగా వాటి గురించి తెలుసుకుని, తర్వాత సో హీ కుడ్ టేక్ దెమ్ బ్యాక్ టు చైనా. అంటే ఆయన ఏంటి అని అంటే బుద్ధిస్ట్ టెక్స్ట్ రాసి ఉంటాయి కదా మాన్యూస్క్రిప్ట్స్, అవన్నీ తీసుకుని చైనాకి వెళ్ళిపోదాము అని అనుకున్నాడు అనమాట. ఫాహియాన్ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ అక్రాస్ ఇండియా. చాలా ట్రావెల్ చేశాడు ఇండియా మొత్తం కూడా ఫాహియాన్. వాళ్ళ కల్చర్ చూశాడు, అంటే మన కల్చర్ చూశాడు, గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది చూశాడు, సొసైటీ ఎలా ఉంది, సమాజం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, అన్నీ కూడా ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ రికార్డ్ చేసుకున్నాడు, అబ్జర్వేషన్స్ అన్ని రికార్డ్ చేసుకున్నాడు. పీపుల్ ఆఫ్ హిస్ హోమ్ల్యాండ్ అండ్ ఫర్ అస్ టు, వాళ్ళ హోమ్ల్యాండ్కి తీసుకెళ్ళాడు కదా, అక్కడ ఇలా ఉంది అని చెప్పి మన గురించి అక్కడ చెప్తున్నాడు, మన గురించి మనకే చెప్తున్నాడు. అంటే ఫ్యూచర్ మనం నేర్చుకుంటున్నాం కదా అది. ఫర్ అస్ టు సిన్స్ హిస్ ట్రావెలాగ్ హ్యాస్ సర్వైవ్డ్ టు దిస్ డే. ఇప్పటికి కూడా ఆయన రాసింది ఇప్పటికి కూడా ఉంది కాబట్టి మనం కూడా తెలుసుకుంటున్నాము. ఇది ఈయన ట్రావెలాగ్లో రాసిందనమాట. ఏముంది ఈయన రికార్డులో చూడండి. పీపుల్ ఆర్ న్యూమరస్, చాలామంది ఉన్నారంట, ప్రజలు హ్యాపీగా కూడా ఉన్నారు. నో నీడ్ టు రిజిస్టర్ హౌస్ హోల్డ్స్ ఆర్ అటెండ్ టు అఫీషియల్స్. ఎవరు ఈ హౌస్ హోల్డ్ ఇక్కడ ఉంది అని చెప్పి రిజిస్ట్రేషన్స్ ఏమీ లేవు ఆ కాలంలో, లేదంటే ఏ అఫీషియల్ దగ్గరికి పోవక్కర్లేదు. దోస్ హూ ఫార్మ్ రాయల్ ల్యాండ్ పే ఏ పోర్షన్ ఆఫ్ దేర్ గ్రెయిన్. పంట పండించుకునే వాళ్ళు కొంత శాతం అయితే పే చేశారు ట్యాక్స్ కింద. కింగ్స్ గార్డ్స్ అండ్ అటెండెంట్స్ హ్యావ్ శాలరీస్ పే చేసేవాళ్ళు. గార్డ్స్ ఉంటారు కదా, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, తర్వాత అటెండెంట్స్ ఉంటారు రాజు ప్యాలెస్లో, వాళ్ళందరికీ ఏంటి శాలరీస్ ఉండేవి.
సిటీస్ ఆర్ ద గ్రేటెస్ట్ ఇన్ ద మిడిల్ కింగ్డమ్. గ్రేటెస్ట్ సిటీస్ ఎక్కడ ఉన్నాయి, చాలా సిటీస్ ఎక్కడ ఉన్నాయి అంటే గంగా ప్లేన్స్ దగ్గరే ఉన్నాయన్నమాట. మనం ఇందాక చూసాం కదా ఎన్ని ఉన్నాయి సిటీస్, ఇవన్నీ సిటీసే. ట్రయాంగిల్లో ఉన్నవి ఇంపార్టెంట్ సిటీస్ అని పెట్టారు కదా. సో ఇంపార్టెంట్ సిటీస్ ఎక్కడ ఉన్నాయి మనకి, మిడిల్ గంగా ప్లేన్. మిడిల్ గంగా ప్లేన్ అంటే ఇది, ఈ ఏరియా. దిస్ ఇస్ ద మిడిల్ గంగా ప్లేన్, దిస్ ఇస్ ద అప్పర్ గంగా ప్లేన్, మిడిల్ గంగా ప్లేన్, దిస్ ఇస్ ద లోయర్ గంగా ప్లేన్. సో మనకి ఎక్కడ ఉన్నాయి అంటే ఎక్కువ రాజ్యాలు, ఎక్కువ సిటీస్ మిడిల్ గంగాలోనే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 కనిపిస్తున్నాయి మనకి. వైశాలి, పాటలిపుత్ర, కాశీ, ప్రయాగ, సాకేత, ఇంద్రప్రస్థ, అది పైన ఉందనుకోండి. ఓకే, అలా మిడిల్ కింగ్డమ్లో ఉన్నాయన్నమాట గాంజటిక్ ప్లేన్స్. అండ్ ద ఇన్హాబిటెంట్స్ ఆర్ రిచ్, ప్రజలు చాలా రిచ్గా ఉన్నట్టు అక్కడ ఉండేవాళ్ళు. ప్రాస్పరస్ అండ్ ప్రాక్టీస్ కైండ్నెస్, దయాగుణం ఉంది, మంచిగా ఉండేవాళ్ళ. ధర్మం, నీతి, న్యాయం, నిజాయితీ అన్నీ. హెడ్స్ ఆఫ్ వైశ్య ఫ్యామిలీస్, మర్చెంట్స్, ట్రేడర్స్, ఎస్టాబ్లిష్ హౌసెస్ ఫర్ చారిటీ అండ్ మెడిసిన్. ఈ వైశ్య ఫ్యామిలీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఏంటి, ఇల్లు కట్టేవాళ్ళు. అవి ఎలాంటి ఇల్లు అని అంటే చారిటీకి, దానానికి, తర్వాత మెడిసిన్స్కి. పువర్, ఆర్ఫెన్స్ అండ్ ద సిక్ ఆర్ కేర్డ్ ఫర్. డాక్టర్స్ ప్రొవైడ్ ట్రీట్మెంట్ అండ్ ద నీడీ రిసీవ్ ఫుడ్ అండ్ మెడిసిన్స్. డాక్టర్స్ చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చక్కగా ఫుడ్, మెడిసిన్స్ అనేవి ఉండేవి. సిటీ హ్యాస్ మెనీ వెల్దీ వైశ్య ఎల్డర్స్. సిటీలో చాలా మంది వెల్దీగా ఉన్నారు వైశ్య ఎల్డర్స్. మెయిన్గా వైశ్యాస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ, వైశ్య ఫ్యామిలీస్. నేను తర్వాత మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. ద సిటీ హ్యాస్ మెనీ వెల్దీ వైశ్య లీడర్స్, ఎల్డర్స్ అండ్ ఫారెన్ మర్చెంట్స్. ఫారెన్ మర్చెంట్స్ కూడా ఉన్నారనమాట. బ్యూటిఫుల్ హోమ్స్ ఉన్నాయి, అందంగా ఉన్నాయి ఇళ్ళు కూడా. లేన్స్ ఆర్ కెప్ట్ ఇన్ గుడ్ ఆర్డర్. లేన్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, గుడ్ ఆర్డర్. ఇళ్ళు కూడా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి, అందంగా. రికార్డ్ ఆఫ్ బుద్ధిస్టిక్ కింగ్డమ్స్ ట్రాన్స్లేటెడ్ బై జే లెగ్గి. ఓకే, మీరు చదివారు కదా ఇప్పుడు ఈ ఫాహియాన్ రికార్డు. ఐడెంటిఫై ద కీ ఫీచర్స్ ఆఫ్ ద సొసైటీ హీ డిస్క్రైబ్స్. సొసైటీ ఎలా ఉంది ఇప్పుడు మీరు ఆయన చెప్పిన దానికి రాయండి. ఏమేమి చెప్పాడు ఆయన, ఎలాంటివి ఉన్నాయి రాజ్యంలో అని చెప్పాడు. సిటీస్ బాగున్నాయి అని చెప్పాడు, హోమ్స్ బాగున్నాయి, మెడిసిన్స్, తర్వాత ప్రజలు బాగున్నారు, కైండ్గా ఉన్నారు, ప్రాస్పరస్గా ఉంది సొసైటీ, ఇవన్నీ చెప్పాడు కదా. ఇవన్నీ మీరు చక్కగా రాసేసేయండి. ఇవన్నీ వాల్యుబుల్ సోర్సెస్, ఫారెన్ సోర్సెస్ ఇవన్నీ కూడా. ఏ సోర్స్ అయినా మనకి వాల్యుబుల్ సోర్సే, బట్ రిఫ్లెక్ట్ ఓన్లీ రైటర్స్ పర్స్పెక్టివ్. అది రైటర్స్ రాసిన ఆయన పర్స్పెక్టివ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంత మంచి చూసిన చెడు గురించి రాశాడు అనుకోండి ఇండియాలో, ఆ చెడే ఓకే మన ఇండియాలో చెడే ఉందేమో అనుకునేవాళ్ళం మనం కూడా. ఆయన కొంచెం మంచి రాశాడు కాబట్టి మనకి మంచి ఉంది అని చెప్పి మనం చదువుకుంటున్నాం. లేదంటే ఎలా చెప్పండి, అంటే రైటర్స్ పర్స్పెక్టివ్, రాసే ఆయన పర్స్పెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్, రచయిత పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోకస్ ఎట్ వన్ పాయింట్ ఇన్ ఎ టైమ్ అండ్ ఫర్ లిమిటెడ్ పోర్షన్ ఆఫ్ ద సొసైటీ దట్ డిస్క్రైబ్. వాళ్ళు ఏంటి ఆ రచయితలు, ఇప్పుడు ఈయన ఎప్పుడు ఒక కాలంలో లేదా ఒక రోజు ఒక 10 నెలలో చూసి రాసుంటాడు ఆయన. ఒక టైంలో పర్టికులర్ టైం పీరియడ్లో లిమిటెడ్ పోర్షన్ ఆఫ్ సొసైటీ చూసుంటాడు. ఈయన మిడిల్ గంగా ప్లేన్స్లో వాళ్ళని చూసుంటాడు. లేదు అని అంటే సాకేత ఆర్ అయోధ్య, పాటలిపుత్ర గురించి చూసుంటాడు. లేదు అంటే వేరే ప్లేసెస్ గురించి, చిన్న చిన్న పల్లెటూళ్ళ గురించి చూసుంటాడా మనకు తెలుసా, తెలీదు. Let us not, however, forget that elsewhere in this dialogue, Fahian also described the harsh treatment of Chandalas. ఈయన దాంట్లో ఇంకొకటి కూడా మెన్షన్ అయ్యి ఉందిట, ఫాహియాన్ రాసిన దాంట్లో. చండాలాస్ అని ఒకళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళేంటి అన్టచబుల్స్ అనమాట. ఈ చండాలాస్ ఆర్ అన్టచబుల్స్ ఆ టైంలో. అన్టచబిలిటీ ఈస్ ప్రివైలింగ్ దెన్ అట్ ద టైమ్ ఆఫ్ గుప్తా పీరియడ్. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళేంటి అవుట్ క్యాస్ట్, అంటే బయట ఊరు అవతల ఉండేవాళ్ళు అనమాట. lived outside the city limits. Just as you may have perceived the excerpt from Fahian's traveler differently from your friends ish. Okay. Examine the same source and draw varied interpretations from it. Okay. మీరు వేరే ఇంటర్ప్రిటేషన్స్ కూడా డ్రా చేయండి ఇంకొకసారి చదివి అని అంటున్నారు. అవుట్ కాస్ట్ అంటే వీళ్ళని రిజెక్ట్ చేశారు సోషల్గా, వీళ్ళని బహిష్కరించేశారు అని. గ్లింప్సెస్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్. గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది. సమ్ ఆఫ్ దెమ్ మే బి వార్ విత్ ఈచ్ అదర్ విత్ దేర్ అంబిషన్ టు ఎక్స్పాండ్ దేర్ కంట్రోల్. ఎక్స్పాండ్ చేసింది ఎవరని చెప్పుకున్నాం మనం, CG1 చంద్రగుప్త 1. రీకాల్ వాట్ వీ సా ఎర్లియర్ అబౌట్ ద కౌటిల్యాస్ ఐడియాస్ రూలింగ్ ఏ కింగ్డమ్.
మిత్ర ఉండాలి అని చెప్పి మనం చదువుకున్నాం కదా సప్తాంగాలు. మిత్ర ఆలీస్ ఉండాలి, మంచి మంచి ఆలీస్ ఉండాలని చెప్పి చెప్పుకున్నాం. న్యూ కింగ్స్, న్యూ టైటిల్స్ కూడా ఉన్నాయి కొంతమందికి. మహారాజా, సామ్రాట్, చక్రవర్తిన్ ఇలాంటి టైటిల్స్ కూడా వీళ్ళు పెట్టుకున్నారు గుప్తా రూలర్స్. ఏంటి ఈ టైటిల్ రిఫ్లెక్ట్ చేసేది అంటే సుప్రీం అథారిటీ, వాళ్ళే గొప్ప అనేది. సుపీరియారిటీ ఓవర్ ఎర్లీ రూలర్స్, వాళ్ళ ముందు వాళ్ళకన్నా వీళ్ళే గొప్పవాళ్ళు అని. ఓ యూజ్ సింప్లర్ టైటిల్స్, రాజన్, మహారాజాని యూజ్ చేశారు అప్పటి వరకు. వీళ్ళేంటి మహారాజాది రాజా. తర్వాత సామ్రాట్, చక్రవర్తి ఇక్కడ వరకు వచ్చారు. గుప్తా రూలర్స్ యూజ్డ్ వేరే స్ట్రాటజీస్, చాలా స్ట్రాటజీస్ యూజ్ చేశారు. మిలిటరీ కాంక్వెస్ట్, డిప్లొమసీ, అలయన్సెస్ ఎక్స్పాండ్ చేయడానికి, కన్సాలిడేట్ చేయడానికి ఎంపైర్ని. దీంట్లో అలయన్సెస్ అని చెప్పుకున్నాం కదా ఇక్కడ లాస్ట్ది. ఈ అలయన్సెస్లో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మ్యాట్రిమోనియల్ అలయన్స్ జరిగింది గుప్తాస్లో. ఈ అలయన్స్ ఎవరెవరికి మధ్య జరిగింది, ఏ రాజ్యానికి మధ్య జరిగింది అది మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఇక్కడ మ్యాప్ గీస్తున్నాను చూడండి. ఇది అనుకోండి, ఇక్కడ గుప్తా ఎంపైర్ కదా, దీని కింద కదా ఇక్కడ కదా వకాటకాస్ ఆనుకునే ఉన్నారు అని చెప్పి నేను మీకు ఇందాక దాంట్లో మ్యాప్లో కూడా చూపించాను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి ఇక్కడ రండి. పైన ఎల్లోది వచ్చేసరికి మనకి గుప్తా, కింద ఇక్కడ చూడండి వకాటకాస్ అని రాసింది. సో ఇలా ఉన్నారు, పైన వచ్చేసరికి గుప్తాస్, కింద వచ్చేసరికి వకాటకాస్ అయితే నైబర్సే కదా వాళ్ళిద్దరు. ఇప్పుడు దీంట్లో ఏ మ్యాట్రిమోనియల్ అలయన్స్ జరిగిందనంటే ప్రభావతి గుప్తా, డాటర్ ఆఫ్ చంద్రగుప్త, మ్యారీడ్ టు ప్రిన్స్ ఆఫ్ వకాటక కింగ్డమ్. వకాటక కింగ్డమ్ లో ఒక ప్రిన్స్ ఉన్నారు, ఆయన పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ హీఈస్ అయితే ఇక్కడ గుప్తాస్ పరిపాలిస్తున్నారు కదా. వకాటకాస్ ఎక్కడ ఉన్నారు, నర్మదా రివర్ కింద ఇక్కడ ఎవరున్నారు, వకాటకాస్ ఉన్నారు. ఈ గుప్తాస్లో మెయిన్ కింగ్ ఎవరని చెప్పాను, వన్ ఆఫ్ ద మెయిన్ చంద్రగుప్త 2. ఈయన్నే విక్రమాదిత్య అని కూడా అంటారు అని చెప్పి నేను చెప్పాను కదా. వీళ్ళ అమ్మాయి పేరేంటి అంటే ప్రభావతి గుప్తా వీళ్ళ అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్లి చేశాడు అని అంటే చంద్రగుప్త 2 వకాటక రాజు రుద్రసేన 2 ఆయన పేరు ఇక్కడ మీకు మెన్షన్ చేయలేదులే, నేను చెప్తున్నాను ఊరికనే. రుద్రసేన 2కి ఇచ్చి పెళ్లి చేశాడు చంద్రగుప్త 2 ప్రభావతి గుప్తాని ఎవరికి ఇచ్చి చేశాడు, వకాటక రాజుకి ఇచ్చి చేశాడు. కాకపోతే ఏమైందంటే ఈ వకాటక రాజు తొందరగా చనిపోయాడు, ఎర్లీగా చనిపోయాడు. అప్పుడు ఏమైంది, మేకింగ్ హర్ ద రీజెంట్ రూలర్ ఆఫ్ ద కింగ్డమ్. అప్పుడు ఏమైంది అని అంటే ప్రభావతి గుప్తాని పరిపాలించింది ఆయన చనిపోయాక. డ్యూరింగ్ హర్ రీన్ షీ ఎన్షోర్డ్ దట్ ద టైస్ బిట్వీన్ వకాటకాస్ అండ్ గుప్తాస్ రిమైన్ ద స్ట్రాంగ్. సో ఈవిడ ఏం చేసింది అని అంటే వీళ్ళ ఇద్దరి మధ్య రిలేషన్, గుప్తా కింగ్డమ్ కి వకాటక కింగ్డమ్ కి మధ్య ఉన్న రిలేషన్ చెడిపోకుండా అలాగే ఉండేటట్టు, స్ట్రాంగ్ గా ఉండేటట్టుగా, ఆ రిలేషన్స్ అనేవి పాడవకుండా ఉండేటట్టుగా ఈవిడ మెయింటైన్ చేసింది, చాలా కాలం బాగా పరిపాలించింది. అయితే ఈవిడ ఇన్స్క్రిప్షన్ కూడా ఒకటి ఉంది. ఇన్స్క్రిప్షన్ లో ఏమి ఉంది అని అంటే మదర్ ఆఫ్ 2 కింగ్స్ అని మెన్షన్ అయి ఉంది. ఇది ఎవరు మదర్ ఆఫ్ 2 కింగ్స్ ఎవరి గురించి అని అంటే ప్రభావతి గుప్తా గురించే. రిఫరింగ్ హర్ 2 సన్స్, ఈవిడకి 2 కొడుకులు ఉన్నారు, ఆ 2 కొడుకుల గురించి. హూ అసెండెడ్ ద వకాటక థ్రోన్, ఈ 2 కొడుకులే తర్వాత వకాటక థ్రోన్ కి అసెండెడ్ ద వకాటక థ్రోన్. యాజ్ ఎ డివోటీ ఆఫ్ విష్ణు భక్తురాలు ఎవరు, ప్రభావతి గుప్తా. సేమ్ వాళ్ళ నాన్న లాగానే, చంద్రగుప్త 2 లాగానే ప్రభావతి గుప్తా కూడా విష్ణు యొక్క భక్తులే. గుప్తాస్ అందరూ కూడా విష్ణు భక్తులే. మనం అంత క్రితం వరకు మనము లాస్ట్ చాప్టర్లో మౌర్యన్స్ లో మనం బుద్ధుడి గురించే ఎక్కువ చూసాం. ఇక్కడ మనకి సడన్ గా విష్ణుమూర్తి అయితే వచ్చేస్తాడు. కనిష్కుడి గురించి చూసాము, శివుడు ఎక్కువ చూసాం. ఇక్కడ వచ్చేసరికి మనకేంటి విష్ణువు. సో ఇక్కడ కూడా మనకేంటి ప్రభావతి గుప్తా కూడా విష్ణు యొక్క భక్తురాలు. ఈవిడేం చేసింది, కన్స్ట్రక్షన్ ఆఫ్ 7 temples
7 గుళ్ళుని నిర్మించింది. డెడికేటెడ్ టు దిస్ గాడ్ విష్ణుమూర్తికే అండ్ హిజ్ అవతారస్. విష్ణుమూర్తికి మనకి చాలా అవతారాలు ఉన్నాయి కదా, 10 అవతారాలు. మత్స్యము, కూర్మ, వరాహం, తర్వాత పరశురామ అవతారం, కృష్ణ అవతారం, రామ అవతారం, ఇవన్నీ ఉన్నాయి కదా 10 అవతారాలు. దీంట్లో కొన్ని అవతారాలు గురించి కూడా నిర్మించింది అనమాట. 7 గుళ్ళు. ఇక్కడ చూడండి ఒక అవతారం ఉంది, ఇదే నరసింహ అవతారం. కేవల నరసింహ, ఈయన కేవల నరసింహ టెంపుల్, నరసింహస్వామికి. ప్రహ్లాదుడు నరసింహస్వామి, ఇది కూడా ఒక అవతారమే కదా, విష్ణుమూర్తి అవతారమే. మీరు మొన్న మూవీ చూసారా, మా నరసింహస్వామి మూవీ, ఇది ప్రహ్లాదుడు మూవీ. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఆ టైంలో ఆ మూవీ చూడండి, మీకు అర్థమవుతుంది నరసింహ అవతారము. అయితే నరసింహ కూడా వన్ ఆఫ్ ద అవతార ఆఫ్ లార్డ్ విష్ణు. విష్ణుకి చాలా అవతారాలు, 10 అవతారాలు అని చెప్పాను కదా మీకు ఇప్పుడే. వన్ ఆఫ్ ద అవతార ఈస్ లార్డ్ నరసింహ. ఈ నరసింహ అనేది ఈ అవతారము ఇక్కడ ఈ గుళ్ళో అనేది ఉంది, కేవలం నరసింహ టెంపుల్లో. ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఈ టెంపుల్ ఎక్కడుంది, ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అని అంటే ప్రభావతి గుప్తా. సమ్ ఆఫ్ ద టెంపుల్స్ ఆర్ ఇన్ రామగిరి, రామ్టెక్, మహారాష్ట్ర. కొన్ని గుళ్ళు ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారంటే కూడా మహారాష్ట్రలో. ఎక్కడ, ఏ కొండ మీద, రామ్టెక్ హిల్ కొండ మీద కొన్ని ఉన్నాయి. ఇది చూడండి, ప్రభావతి గుప్తా వీళ్ళ అబ్బాయి కొడుకు. చూడండి ఎంత బాగున్నాడో కదా, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ ఎంత బాగున్నాయో. వీళ్ళు చూడండి, మేబీ ఈవిడ కింద ఉంటారు కదా చుట్టూ, వాళ్ళు అనుకుంటాను. సో దే ఆర్ రెస్పెక్టింగ్ హర్ అండ్ షీ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. అండ్ చూడండి ఇక్కడ ఉంది, ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఫ్లై విస్క్. దిస్ ఇస్ ద ఫ్లై విస్క్. నేను ఇందాక మీకు చెప్పింది అదే. ఇదే ఈ బొమ్మే మనకుంది ఆ కాయిన్ మీద, లేడీ విత్ ద ఫ్లై విస్క్. సో యూ అండర్స్టూడ్. ఇప్పుడు అర్థమైందా? ఒక్కొక్కటి మీరు అలా కూడుకుంటూ వస్తేనే మీకు అర్థమవుతుంది. ఏది కూడా ఊరికనే ఇచ్చేరు. ఇవిడ ఎక్కడుంది, సిట్టింగ్ ఇన్ హర్ కోర్ట్. టేక్ నోట్ ఆఫ్ ద డీటెయిల్స్, అటైర్ కానీ, పోస్చర్ కానీ, పీపుల్ ఎవరెవరు ఉన్నారు, ఆవిడ పక్కన ఈవిడుంది. తర్వాత ఈయన ఒక చెప్తున్నారు, సమ్ ఆర్డర్, ఆర్ హీఈస్ టేకింగ్ సమ్ ఆర్డర్, ఆర్ హీ ఈజ్ రైటింగ్ సంథింగ్, అండ్ దే ఆర్ టేకింగ్ ద, ఈవిడేం చెప్తే అది విని వీళ్ళు వెళ్ళి ఆ పని చేస్తున్నారు కదా. ద గుప్తా ఎంపైర్ హ్యాడ్ వెల్ ఆర్గనైజ్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఆర్గనైజ్డ్గా అయితే ఉంది, సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా అయితే ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద సెంట్రల్ అథారిటీ, వీళ్ళు ఏం చేశారు, మౌరియన్స్ ఏం చేశారు అంటే చక్కగా అన్ని సెంట్రల్గానే కంట్రోల్ చేశారు మౌరియన్ ఎంపైర్లో. కానీ గుప్తాస్ అట్లా చేయలా. ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ సెంట్రల్ అథారిటీ, ఎంపైర్ని ప్రావిన్సెస్గా డివైడ్ చేశారు అండ్ గ్రాంటెడ్ ల్యాండ్ టు రూలర్స్, ప్రీస్, చీఫ్టెన్స్. ఇలా ల్యాండ్స్ అనేవి గ్రాంట్ చేసుకుంటూ వెళ్ళారనమాట. మౌరియన్స్ ఏం చేశారు, మొత్తం కూడా మౌరియన్సే పరిపాలించారు, ఎంపరరే చూసుకున్నాడు మొత్తం. ఇక్కడ ఎంపరర్ మనుషులు ఉన్నారు, ఇక్కడ ఎంపరర్ మనుషులు ఉన్నారు, ఆ ఫోర్టిఫికేషన్ చుట్టూతో ఎంపరర్ మనుషులు ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. డిఫెన్స్కి కూడా ఎంపరరే చూసుకున్నాడు ప్రతి ఒక్క దానికి కూడా. ఇక్కడ అలా లేదు. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఈ రాజు గెలిచాడా, ఓకే నువ్వు పరిపాలించుకో, నేను మాత్రం ఎంపరర్ని, నువ్వే పరిపాలించుకో, నాకు ట్రిబ్యూట్ పంపించు, నువ్వే పరిపాలించుకో, నన్ను నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అనే కాన్సెప్ట్ ఇక్కడ. సో వీళ్ళే మొత్తం పరిపాలించుకోలేదు, వీళ్ళ డబ్బులే మొత్తము వీళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు. ఎక్స్పెన్సెస్లో తగ్గినాయి, వీళ్ళకి ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గినాయి. వీళ్ళు ఏం చేశారు, చిన్న చిన్న ప్రావిన్సెస్గా డివైడ్ చేసి ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేశారు. ఇదిగోండి తీసుకోండి, ఈ ల్యాండ్ మీకు, ఈ ల్యాండ్లో మీరు ఉండండి అని చెప్పేసి ఎవరెవరికి ఇచ్చారు, ప్రీస్ట్కి ఇచ్చారు, రూలర్స్కి ఇచ్చారు. చిన్న చిన్న రూలర్స్ ఉన్నారు కదా, వాళ్ళే కదా పరిపాలించుకుంటున్నారు, వాళ్ళకి ఇచ్చారు. ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. దీస్ ల్యాండ్ గ్రాంట్స్ వర్ కేర్ఫుల్లీ ఇన్స్క్రైబ్డ్ ఆన్ కాపర్ ప్లేట్స్ టు కీప్ యాక్యురేట్ రికార్డ్స్. ఎవరెవరికి ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు అనేది చక్కగా ఒక కాపర్ ప్లేట్ ఉంటుంది, ఆ కాపర్ ప్లేట్లో రాసేవాళ్ళు అనమాట. యాక్యురేట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి కదా. తర్వాత ఎవరో వేరే వాళ్ళు వచ్చి లేదు ఇది మాకు ఇచ్చారు,
ఈ ల్యాండ్ మాకు గ్రాంట్ చేశారు, మీరు వెళ్ళిపోండి అని అంటే కష్టం, గొడవలు అయిపోతాయి. అందుకని చక్కగా ఈ ల్యాండ్ వీళ్ళకి ఇచ్చారనుకోండి, దీని మీద ఓకే మీకు సో అండ్ సో వాళ్ళకి ఈ ల్యాండ్ గ్రాంట్ ఇచ్చారు అని చెప్పి యాక్యురేట్గా రాసుకునేవాళ్ళు. యాక్యురేట్ రికార్డ్స్ ఉండేవి. ఈ రికార్డ్స్ కూడా తర్వాత తవ్వకాల్లో బయటపడ్డాయట రీసెంట్ టైమ్స్లో. ఈ సిస్టమ్ ఏంటి హెల్ప్ చేసింది దేనికి? ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్కి. allowed the Gupta rulers to govern efficiently while still giving local leaders some control over their regions. వాళ్ళు చక్కగా పరిపాలించడానికి అవకాశం ఇచ్చింది. ఎందుకనంటే ఇక్కడ స్పష్టంగా ఎవరిది ఎవరికి ఇచ్చారు అని చెప్పి మెన్షన్ అయ్యి ఉంది కాబట్టి. ఇంకా లోకల్ లీడర్స్ కూడా వాళ్ళకి కొంచెం కంట్రోల్ ఇచ్చారు. ఆ రీజన్స్, ఈ రీజన్ మీరు లోకల్గా మీరు పరిపాలించుకోండి, ఈ రీజన్ మీరు వాళ్ళు గెలిచారు కానీ వీళ్ళకే చిన్న వాళ్ళకే వదిలేశారు మీరే పరిపాలించుకోండి అని. థ్రైవింగ్ ట్రేడ్ ఎలా ఉంది? మెయిన్ సోర్స్ ఏంటి? ల్యాండ్ ట్యాక్సే. మిగతా ఏంటి? మిగతా ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అని అంటే ఫైన్స్, ట్యాక్సులు ఏంటి దేని మీద? మైన్స్, ఇరిగేషను, ట్రేడ్, క్రాఫ్ట్స్. దిస్ రెవెన్యూ వాజ్ యూజ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనకి యూజ్ చేసుకున్నారు. ఈ డబ్బులు దేనికి యూజ్ చేసుకున్నారు? ఆర్మీకి యూజ్ చేసుకున్నారు. ఆర్మీకి డబ్బులు ఇవ్వాలి కదా, శాలరీస్ ఇవ్వాలి. బిల్డింగ్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ప్యాలెసెస్కి, సపోర్టింగ్ స్కాలర్స్ ఉన్నారని చెప్పాను కదా, వీళ్ళలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు గుప్తాలో, స్కాలర్స్ని చాలామందిని. డ్యూరింగ్ దిస్ టైమ్ సైన్స్, మ్యాథ్స్, ఎవ్రీథింగ్, టెక్నాలజీ flourished during this time. As we see once again, for such an empire to sustain itself, it had to promote vibrant external trade. గుప్తా ఎరాలో మెడిటరేనియన్ వరల్డ్తో కూడా మనం ట్రేడ్ చేసాం. యూరోప్ సైడ్, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ చైనా టెక్స్టైల్స్ పంపించాం, స్పైసెస్ పంపించాం. కేరళ నుంచి స్పైసెస్ కదా మనం చెప్పుకుంది, స్పైసెస్ ఫ్రమ్ ద సౌత్, టెక్స్టైల్స్. తర్వాత ఐవరీ, ఎలిఫెంట్స్ నుంచి ఐవరీ, జమ్ స్టోన్స్, ఈ ఐవరీ ఇవన్నీ కూడా మనం మౌర్యన్ ఎంపైర్ నుంచి సేమ్ ఏవైతే వస్తున్నాయో సేమ్ అదే కంటిన్యూ అవుతుంది ఎక్స్పోర్ట్స్. మీరు కావాలంటే కంపేర్ చేసుకుని చదువుకోండి, చూడండి మీకు తెలుస్తుంది. ఇండియన్ ఓషన్ ట్రేడ్ నెట్వర్క్ కనెక్టెడ్ ఇండియన్ పోర్ట్స్ టు డిస్టెంట్ మార్కెట్స్. ఇండియన్ ఓషన్ ట్రేడ్ ఏంటి మనకి ఇటు ఈస్ట్ కనెక్ట్ అవుతుంది, వెస్ట్ వైపు కూడా కనెక్ట్ అవుతుంది. మనం ఏం చెప్పుకున్నాము? భారత్, క్యాంపే ఇటువైపు చెప్పుకున్నాము, వెస్ట్ వైపు. ఈస్ట్ వైపు ఏంటి? తామ్రలిప్టి అని చెప్పి మేజర్ పోర్ట్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ పోర్ట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు మర్చిపోకూడదు. వన్ సిగ్నిఫికెంట్ స్టాప్ ఆన్ ద వే టు మెడిటరేనియన్ మార్కెట్స్ వాస్ సొకోత్రా ఐలాండ్ అని ఒకటి ఉంది. ఇది ఎక్కడుంది? అరేబియన్ సీలో ఉందిట, సొకోత్రా ఐలాండ్. ఇక్కడ స్టాప్ అయ్యేవాళ్ళు మెడిటరేనియన్ మార్కెట్స్కి వెళ్ళేటప్పుడు. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్లో పాటరీ, ఇన్స్క్రిప్షన్స్ ఏంటి? బ్రాహ్మీ స్క్రిప్ట్లో దొరికినాయి. డిజైన్స్, బుద్ధిస్ట్ స్తూప has established the presence of Indian traders there over several centuries apart from traders from Egypt. సో వీళ్ళే ఎక్కువ కాలం నుంచి అక్కడ ఉన్నారు అని చెప్పి మనకి పురాతన తవ్వకాల ద్వారా మనకి బయటపడినాయి. ఎక్కడ బయటపడ్డాయి? ఇదంతా దేని గురించి చెప్తున్నాను? ఇది సొకోత్రా ఐలాండ్ తవ్వకాల్లో మనమే ఎక్కువ కాలం ట్రేడ్ చేస్తున్నాము, మనమే ఓల్డ్ వాళ్ళం అని చెప్పి అక్కడ ఉన్నాయి. కంపేర్డ్ టు ఈజిప్ట్, అరేబియా, రోమ్ అండ్ గ్రీస్. ఈ స్మాల్ ఐలాండ్ క్యారీస్ ఎవిడెన్స్ ఆఫ్ రిచ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ ద ట్రేడ్ ప్రమోటెడ్ ఇన్ ఇండియన్ ఓషన్. సో ఇండియన్ ఓషన్లో మనము ట్రేడ్ ఎలా చేసాము అనేది ఈ యొక్క ఐలాండ్ యొక్క తవ్వకాల్లో మనకి ఇంత బాగా అయితే బయటపడ్డాయి, తెలిసినాయి. న్యూ ఐడియాస్ అండ్ వండర్స్, ద క్లాసికల్ ఏజ్. సో ఐఎమ్ స్టాపింగ్ హియర్. ద క్లాసికల్ ఏజ్ గురించి ఆర్కిటెక్చర్, ఆర్ట్, ఆస్ట్రాలజీ, మ్యాథ్స్, సైన్స్, టెక్నాలజీ, దీని అంతటి గురించి మనం నెక్స్ట్ పార్ట్లో చదువుకుందాము. మీకు ఇప్పటివరకు అయితే క్రిస్టల్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక అర్థం కాకపోతే స్లోగా వినండి, అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టిల్ నౌ. ఎవరికైతే అవసరం అవుతుందో ప్లీజ్ షేర్ టు దెమ్ and please subscribe to my channel. And thanks for listening till now.